హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై జ్యుడిషరీ. ఇవాళ మనం చేసేబోతున్నాం తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్. ఓకే, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967ది తెలంగాణ యాక్ట్ చేస్తున్నాం. ఫారెస్ట్ ఇది అది నార్మల్గా పేరు చూస్తేనే అర్థమవుతుంది రిలేటెడ్ ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్లో ఏమేమి ఉన్నాయి, అందులో ప్రొడక్ట్స్ ఏంటి, దానికి రిజర్వ్ ఫారెస్ట్ దేనికి అంటారు, మరి దాని పెనాలిటీస్ ఏమున్నాయి, దాని ఏదైనా పనిష్మెంట్ ఉంటే అది అపీల్ ఎక్కడ వెళ్తుంది, అవి అన్నీ చూడాలి. ఓకే, ఎప్పుడు కూడా గుర్తుకు పెట్టుకోండి. మేము ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ ఫారెస్ట్ ఎప్పుడు కూడా ఏం గుర్తుకు పెట్టుకోవాలి అంటే మేము ఏం చదువుతున్నాం, దాని ఆబ్జెక్ట్ ఏంటి, అది ఎందుకు వచ్చింది, అవి ఇంకా ఇందులో ఏమేం సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఎప్పుడు, అవి చూడాలి ఖచ్చితంగా. ఓకే, తెలంగాణ యాక్ట్ ఉంది కదా, దాని యాక్ట్ నెంబర్ ఏంటి అంటే యాక్ట్ నెంబర్ 1 ఆఫ్ ది 1967ది. ఈ యాక్ట్ మేబీ అడగరు. ఓకే, యాక్ట్ నెంబర్ 1 అనేసరికి అడగరు, బట్ వచ్చేసరికి ఏం అడుగుతారు కాబట్టి అడుగుతారంటే ఎన్ఫోర్స్మెంట్ డేట్ అడుగుతారు మీకు. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డేట్ అడుగుతారు, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇందులో అవి అడుగుతారు. అందుకోసం ఒకసారి చూసుకోండి. దీని తర్వాత మేము ఎంసీక్యూస్ కూడా చేద్దాం రిలేటెడ్ ఫారెస్ట్ యాక్ట్ది ఎంసీక్యూస్. ఇంకా ఏంటంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది కదా, అది కూడా చేద్దాం. కానీ ఎక్స్ట్రా లెందీ కావద్దు వీడియో కాబట్టి మేము జస్ట్ తెలంగాణ యాక్ట్ చేసి కొన్ని బిట్స్ ఎంసీక్యూస్ చేద్దాం. ఓకే, తర్వాత వేరే వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది కదా, దాంతో ఇంకా కొన్ని ఎంసీక్యూస్ చేద్దాం రిలేటెడ్ టు దట్ యాక్ట్. ఓకే, మిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇది మన తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ మిక్స్ ఉన్నాయి కాబట్టి ఎంసీక్యూస్ కూడా మిక్సే ఉన్నాయి తయారు చేసింది. ఓకే, దీని తర్వాత ఏంటంటే మనకు ఫారెస్ట్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకు వైల్డ్ లైఫ్ యాక్ట్ వస్తుంది, తర్వాత మనకు మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అంటే మనకు వేరే యాక్ట్ సీక్వెన్స్గా వస్తాయి. ఓకే, ఇందులో ఆల్రెడీ ఫ్యామిలీ లాస్ నుంచి ఉన్నాయి, ఆల్రెడీ మీరు ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. వేరే యాక్ట్స్ కూడా మనకు మా ఛానల్ మీద ఉన్నాయి. ఓకే, బిఎన్ఎస్ మొత్తం ఉంది. ఓకే, డీటెయిల్డ్ అండ్ చాప్టర్ వైజ్ ప్రతి ఒక్క సెక్షన్ చెప్పాను. బిఎస్ఏది ఓకే, బిఎన్ఎస్ ఏంటంటే 100 అబౌవ్ సెక్షన్స్ డీటెయిల్గా చెప్పాను. అవి కొన్ని డేస్ తర్వాత చేద్దాం, కానీ ఇప్పుడు మైనర్ యాక్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు తెలంగాణ డేట్ ఫిక్స్ ప్రాపర్ డేట్ ఏంటి, ఏ రోజు ఎగ్జామ్ ఉంది, అది మనకు ఇంకా తెలియలేదు. ఓకే, టెంటేటివ్ డేట్ అంటే ఫిబ్రవరి అని చెప్తున్నారు, కానీ ప్రాపర్గా మనకు ఫిక్స్డ్ డేట్ ఎప్పుడు ఉంది అది తెలియదు కాబట్టి మేము అప్పటి వరకు మైనర్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత వచ్చిన తర్వాత ఆల్రెడీ మేజర్ కూడా ఉన్నాయి మన ఛానల్ మీద. అయితే సిఆర్పిసి ఉంది, ఐపీసీ మొత్తం అయింది, ఒకసారి చూసుకోండి. ఓకే, ఐపీసీ ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా మొత్తం ఉంది, ఒకసారి అది కూడా చూసుకోవచ్చు మీరు. సిఆర్పిసి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క చాప్టర్ ప్లస్ డీటెయిల్గా లైన్ వైజ్ చెప్పాను. ఓకే, అందులో డీటెయిల్ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మిస్ కాకుండా ఉంది, అందులో చాప్టర్ వైజ్ ఉంది, అవి ఒకసారి చూసుకోండి. మీకు అర్థం కానిది చూసుకోండి. ఓకే, ఎక్కడన్నా తెలుగులో నేను మిస్టేక్గా చెప్తే ఫస్ట్ చెప్తున్నా, తెలుగు ప్రాపర్గా రాదు బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో బచ్చం, ఇంకా ఏంటంటే ఇప్పుడు చేస్తున్నాం కదా, వితౌట్ డిలే కాకుండా చూడండి. ఒకవేళ మీకు ఇది స్లో స్పీడ్ కనిపిస్తే మీరు 2x స్పీడ్ పెట్టి కూడా వినొచ్చు, కానీ ప్రాపర్గా డిసిప్లిన్తో క్లాస్ వినండి. దాంతో ఏమేమి మార్క్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి, దానికి మార్క్ చేసుకోండి. ఓకే, బేర్ యాక్ట్ మీ దగ్గర హార్డ్ కాపీ లేకపోతే సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఫోన్లో అయినా ట్యాబ్లో అయినా దేంట్లో అయినా. ఓకే, కానీ ఖచ్చితంగా బేర్ యాక్ట్ ఉండాలి ఒక ఆస్పరెంట్ దగ్గర అయితే. చలో, తెలంగాణ యాక్ట్లో ఇవి ఫస్ట్ చాప్టర్లో ఏముంది అవి చూద్దాం. ఫారెస్ట్ యాక్ట్లో ఫస్ట్ చాప్టర్ ఏం మాట్లాడుతుంది అంటే షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 2లో ఏముంది అంటే ఫస్ట్ చాప్టర్ ప్రిలిమినరీ, అందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ గురించి, సెక్షన్ 2లో డెఫినేషన్ ఉంది. అలానే చాప్టర్ 3లో రిజర్వ్డ్ ఫారెస్ట్ గురించి ఉంది. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే సెక్షన్ 3 నుండి 16 వరకు ఉంది.
3 to 23 వరకు ఉంది. 13 to 23 ఒక నిమిషం. చాప్టర్ ఇక్కడ సీక్వెన్స్ కూడా అడగచ్చు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అన్నట్టు. ఓకే, చాప్టర్ 2 సెక్షన్ 3 to 23 వరకు ఉంది. ఓకే, తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అది చాప్టర్ 3లో ఉంది. ఆ సీక్వెన్స్ ఏంటి, సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే సెక్షన్ 24 to 28 వరకు ఉంది. 24 to 28 వరకు. మరి చాప్టర్ 4లో చూస్తే ఏముంది, చాప్టర్ 4లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, కంట్రోల్ ఆఫ్ ఏ టింబర్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ది ట్రాన్స్మిట్ ఆర్ పొజిషన్. అది పేరు గుర్తుకుండాలి మీకు. ఓకే, చాప్టర్ 4 29 to 31. మరి చాప్టర్ 5లో 32 to 36. ఇందులో ఏముంది అంటే పొజిషన్ ఆఫ్ శాండల్వుడ్ది పొజిషన్ ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళకు. శాండల్వుడ్ అంటే తెలుసు కదా మనకు, సోప్లో వేస్తారు చూడు, చందనం అంటారు, అదే కదా శాండల్వుడ్ అంటే. అవే. ఇక్కడ నాకు అడ్వర్టైజ్మెంట్ కూడా గుర్తుకు వస్తుంది. మనకు ఒక అడ్వర్టైజ్ వచ్చేది ఫస్ట్. ఓకే, సునెహరా వదన్ హల్దీ చందన్ అనేసరికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండే సోప్ది, అలానే గుర్తుకు పెట్టుకోండి. శాండల్వుడ్ అంటే చందన్. పొజిషన్ ఆఫ్ శాండల్వుడ్ 32 to 36 వరకు ఉంది. తర్వాత కలెక్షన్ ఆర్ డ్రాఫ్ట్ అండ్ ఏంటి స్టాండర్డ్ టింబర్ దేనికి అంటారు, ఐ హోప్ మీకు అర్థం అవుతుంది, మీకు తెలుసు అనేసరికి అనుకుంటున్నా. అది చాప్టర్ 36 సెక్షన్ 36 to 43 వరకు ఉంది. పెనాలిటీస్ ఉన్నాయి 44 నుంచి. తర్వాత అన్ని పెనాలిటీస్ ఉన్నాయి 60 వరకు. ఓకే, తర్వాత క్యాటిల్ ట్రెస్పాస్ ఎందులో ఉంది అంటే సెక్షన్ 61 to 61 ఒక దాంట్లోనే ఉంది. క్యాటిల్ ట్రెస్పాస్. క్యాటిల్ అంటే యానిమల్స్, అవి గ్రెస్ చేస్తారు కదా, యానిమల్స్ని క్యాటిల్స్ అంటారు. అవి గ్రూప్ ఆఫ్ యానిమల్స్కి క్యాటిల్స్ అంటాం. వాళ్ళు పోయి తినేస్తారు కదా, ఇంట్లో ఉంటారు దానికి. ఇంకా చూడండి, పవర్స్ ఆఫ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ది పవర్స్ ఏమేమి ఉన్నాయో ఏంటి అన్నట్టు 62 to 65 వరకు ఉన్నాయి పవర్స్. తర్వాత లాస్ట్ చాప్టర్ 10లో ఏముంది అంటే మిస్లీనియస్ ఉంది. సెక్షన్ 66 to 71 వరకే. 72 రిపీల్ అయింది కాబట్టి. ఓకే, సెక్షన్ 66 నుంచి 67 కూడా సెక్షన్ 66 నుంచి 72 వరకు అని చెప్పచ్చు మీరు. ఓకే, ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే మీకు తెలిసిపోయింది, 72 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే 10 చాప్టర్స్ ఉన్నాయి అన్నట్టు మీకు వచ్చేసింది. ఇక్కడ 2 పాయింట్స్ మేబీ అడగచ్చు అలా కూడా క్వశ్చన్స్. ఇప్పుడు ఈ షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కమెంట్స్ అవుతుంది, ఇందులో ఏమేమి ఉన్నాయి అవి చూడండి. ఓకే, ఫస్ట్లో చూడండి, ఈ సెక్షన్ ఫస్ట్ షార్ట్ టైటిల్ సెక్షన్ 1 షార్ట్ టైటిల్ ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ అంటుంది. ఈ యాక్ట్ పేరేంటి, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967ది అంటున్నాం. ఇది ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది అంటే హోల్ ఆఫ్ తెలంగాణ. సబ్ సెక్షన్ 2 చూడండి, హోల్ ఆఫ్ తెలంగాణ మీద అప్లికేబుల్ అవుతుంది. ఇవి ఎప్పుడు ఫోర్స్లో వచ్చింది అంటే అవి చూడండి మీరు, ఎప్పుడు ఫోర్స్లో వచ్చింది అంటే మనకు 15th March. చూడండి, ద తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ ప్రొవైడెడ్ ఇన్ ది సెక్షన్. అసలు 15th March 1967లో వచ్చింది ఇది. ఓకే, ప్రెసిడెంట్ అసెంట్ దొరికింది 24th February. తర్వాత స్టేట్లో వచ్చింది. తర్వాత స్టేట్ యాజ్ అ ఫోర్స్ హ్యాస్ బీన్ ఈజ్ అడాప్టెడ్. ఇదే యాక్ట్ అడాప్ట్ చేసింది 2nd July. 2nd June మన తెలంగాణ వచ్చిన రోజు. ఓకే, ఇవి యాక్ట్ ప్రజెంట్ ఎప్పుడు ఫోర్స్లో వచ్చింది అంటే డేట్ వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే దీనిది ఇక్కడ 5th Mayకి డిపార్ట్మెంటల్ డేటా అనేసరికి ఉంది. ఇవి అన్నీ చూడకండి, జస్ట్ మీరు రాసుకోండి 15. ఇక్కడ ఒక నిమిషం. కమింగ్ టు బి 72 sections. ఓకే, 15, 04 and
1967 ఇది ఎన్ఫోర్స్మెంట్ డేట్. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డేట్. చాప్టర్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి అంటే 10 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేమా, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉన్నాయి. క్యాటల్స్ అంటే ఇవి గుర్తుకు పెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్ ఉంటాయి. క్యాటల్స్ అంటే క్యాటల్స్లో ఏమేమి ఉంటాయి. ఓకే, క్యాటల్స్లో వచ్చేసరికి ఏమున్నాయి, క్యాటల్స్ ఇంక్లూడ్ కౌస్, ఆక్స్, ఎలిఫెంట్స్, క్యామెల్. ఇవి అన్నీ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఈ స్పెసిఫిక్గా ఇంక్లూడ్ అని ఉన్నాయి. ఇవి చదువుకోవాలి మీరు ఒకసారి. ఓకే, బఫెలోస్, హార్స్, mules, asses, pigs, sheep, goats and such other kinds of animals government may be notified especially. దీని తప్ప ఇంకో యానిమల్స్ కూడా ఉండొచ్చు, ఏది గవర్నమెంట్ నోటిఫై చేసిన యానిమల్కి. ఇది కూడా మనకు క్యాటల్లో వస్తుంది అని గవర్నమెంట్ చెప్తే ఆ యానిమల్ని కూడా మేము కన్సిడర్ చేయాలి. ఓకే, కోర్ట్ మీన్స్ ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ అంటాం, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ది. డివిజనల్ ఫారెస్ట్ అంటే మీన్స్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ ఏ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ది ఫారెస్ట్ డివిజన్. ఇవి అడగరు, ఇదే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, క్యాటల్ నుంచి వస్తుంది. ఓకే, క్యాటల్ అంటే ఏంటి, ఇక్కడ ఫారెస్ట్ డివిజన్ అనేసి కూడా చూడకండి, ఎందుకంటే ఇక్కడ ఆ ఏరియాని గవర్నమెంట్ ఏ ఏరియాని డిక్లేర్ చేస్తుంది ఫారెస్ట్ డివిజన్ అని, ఆ ఏరియాకి పర్టికులర్లీ అంటాం ఫారెస్ట్ డివిజన్ అని. ఓకే, గవర్నమెంట్ నోటిఫై చేసి డిక్లేర్ చేసిన ప్లేస్కి, ఆ ఏరియాకి. ఓకే, ఫారెస్ట్ ఆఫెన్స్ ఏమంటారు అంటే ఏది ఆఫెన్స్ మన ఈ యాక్ట్లో పనిషబుల్ ఉంటాయి, ఆ యాక్ట్లో ఫారెస్ట్ ఆఫెన్స్ అని చెప్తాం. ఒకసారి ఫారెస్ట్ ఆఫెన్స్ అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మీన్స్ ది పర్సన్. ఎవరు ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఎవరు అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ఏ పర్సన్కి అపాయింట్ చేస్తుంది, ఆ పర్సన్కి ఫారెస్ట్ ఆఫీసర్ అంటాం. ఓకే, ఎందుకు అంటే బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ బిహాఫ్ ఆ ఆఫీసర్ వర్క్ చేయాలి అన్నట్టు. ఓకే, వాళ్ళు ఎవరెవరు ఉంటారు అంటే చీఫ్ కన్జర్వేటర్స్, డిప్యూటీ చీఫ్ కన్జర్వేటర్స్, వీళ్ళు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఫారెస్ట్ గార్డ్ అండ్ ఫారెస్ట్ వాచర్స్ అండ్ ది అటెండర్స్, డిప్యూటీ రేంజర్, డిప్యూటీ ర్యాంకర్స్ ఉన్నారు కదా, ఇవి అందరూ వస్తారు ఇందులో. ఓకే, టు పర్ఫార్మ్ ఎనీ ఫంక్షన్. వాళ్ళు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు మనకు ఫారెస్ట్ది ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి ఏదైనా డ్యూటీ ఉంటుంది కదా వాళ్ళకు, అది చేయాలి అంటే వాళ్ళు ఆ వర్క్ చేస్తారు. ఓకే, ఏదైనా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా ఇందులోనే వస్తాడు. ఓకే, ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేసరికి ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. 2G ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి. ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటి, ద ఫాలోయింగ్ వెదర్ ఫౌండ్ ఇన్ బ్రాట్ ఫ్రమ్ అ ఫారెస్ట్ ఆర్ నాట్, దాట్ ఈజ్ టు సే టింబర్, బాంబూ, చార్కోల్, లబర్, ఇదేంటి అంటే క్యాట్కేచర్ అండ్ వుడ్ ఆయిల్, రెసిన్స్, న్యాచురల్ వానిషింగ్. ఇవి అన్నీ ఏంటంటే మనకు ఎక్కడ దొరుకుతాయి చెప్తున్నాం, ఇది ఫారెస్ట్ ప్రోడక్ట్ అని. నార్మల్గా ఇవి బయట దొరకాయి. ఓకే, ఇవి ఫారెస్ట్లోనే ఉంటాయి కాబట్టి దీనికి మేము ఫారెస్ట్ ప్రోడక్ట్ అంటున్నాం. ఏది మనకు ఫారెస్ట్కి వెళ్ళి వస్తాయి. ఓకే, ఇప్పుడు వుడ్ ఆయిల్ అనుకోండి, రెసిన్స్ అనుకోండి, నేషనల్ వార్నిషింగ్ అనుకోండి, బార్క్ అనుకోండి, లాక్ అనుకోండి. ఓకే, మహువా ఫ్లవర్స్ అనుకోండి, ఇవి అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకు ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్తాం. ఇవి ఏంటంటే ఒకసారి మీకు గుర్తుకు ఉండాలి, ఒకసారి చదువుకోండి. ఈ డబ్బా ఇంపార్టెంట్ అయిపోతుంది. ద ఫాలోయింగ్ వెదర్ ది ఫౌండ్ అనేసరికి ఎక్కడ ఫౌండ్ అవుతుంది, లేకపోతే ఆ ఫారెస్ట్ నుంచి జనరేట్ అవుతుంది కదా, దానికి అంటాం. రొహోల్ఫియా సర్పెంటీనా కూడా ఉంది అందులో, అది ఏంటంటే బొటానికల్ నేమ్, అది రొహోల్ఫియా అని ఈ పేరు, సర్పెంటీనా అది.
Hmm. The following when would be easy brought from the forest. దానికి ఇంకా ఏమేమంటారు ఇంక్లూడింగ్ ట్రీస్ ఉన్నాయి దాని లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ వస్తాయి. ఓకే. ఏలో బీలో చూడండి ప్లాంట్స్ నాట్ బిగ్ అనే ట్రీస్ అది ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళు ట్రీస్ కావు కానీ ఎలా ఉంటాయి అంటే గ్రాస్ ఉంటుంది కదా ష్రబ్స్ ఉంటాయి చిన్న చిన్న చెట్లు మొక్కలు అంటారు కదా అవి వస్తాయి బీలో. సిలో అయితే 2లో 3లో చూడండి వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి కదా వైల్డ్ యానిమల్స్లో వైల్డ్ బర్డ్స్ ఉంటాయి. ఓకే. ఇంకా ట్రంక్స్ హార్న్స్ అంటే కొమ్ములు అంటాం కదా అవి బోన్స్ దాంది చనిపోయిన యానిమల్స్ ఉంటాయి దాంది బోన్స్ అయినా స్కల్స్ అయినా కుకున్స్తోని స్కిల్ కుకున్స్ ఉంటాయి కదా స్కిల్ వామ్ అంటారు కుకున్స్ దాంతో క్లాత్ సిల్క్ తయారు చేస్తారు అవి హనీ అయినా వ్యాక్స్ ఉన్న అండ్ ఆల్ అదర్ పార్ట్ ప్రొడ్యూస్డ్ బై యానిమల్ ఏదైనా వేరేది మన యానిమల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఓకే. 3లో 4థ్లో చూడండి పీట్ సన్ ఏంటి సర్ఫేస్ పీట్ సర్ఫేస్ సాయిల్ అట రాక్ అట మినరల్స్ ఆ సాయిల్ అయినా రాక్స్ అయినా మినరల్స్ అంటే ఐరన్స్ అవి ఉంటాయి కదా వేరేది లీమా స్టోన్ అండ్ literate minerals oil and all the producer of mines are quarries. ఇవి మన నార్మల్గా మీకు తెలిసి ఉంటుంది మినరల్స్ అంటే మనకు ఇప్పుడు ఏమంటారు ఐరన్ది కూడా ఉంటుంది మన శాండ్లో సాయిల్ ఉంటుంది కదా సాయిల్ లోపల ఏది యూస్ఫుల్ అవుతుంది మన ఇంటి తయారు చేయడానికి ఇల్లు తయారు చేయడానికి అలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అది దాని గురించి మాట్లాడుతుంది ఇది 4th ప్రోడక్ట్. 3rd సబ్సెక్షన్ 3 చూడండి సచ్ అదర్ ప్రొడ్యూస్డ్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ ఏది వేరే ప్రొడ్యూస్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తే ఆ ప్రొడ్యూస్ కూడా వస్తుంది. ఓకే. గవర్నమెంట్ మీన్స్ అంటే గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి అనుకోవాలి. మెజిస్ట్రేట్ అంటే ఎవరు అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ క్లాస్ 1 లేకపోతే క్లాస్ 2 అండ్ హ్యావింగ్ ది జ్యూరిస్డిక్షన్. ఇక్కడ ఏంటంటే మెజిస్ట్రేట్ ఆఫ్ 3rd క్లాస్ కూడా ఉంది కానీ ఇప్పుడు 3rd క్లాస్ మెజిస్ట్రేట్ మనకు లేదు కాబట్టి ఇది 3rd క్లాస్ మెజిస్ట్రేట్ కన్సిడర్ చేయకండి మీరు. బట్ ఒకవేళ ఆప్షన్లో ఉంటే ఫస్ట్ సెకండ్ 3rd క్లాస్ కూడా మెజిస్ట్రేట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఎంపవర్ చేస్తారు అప్పుడు 3rd క్లాస్ మెజిస్ట్రేట్కు అప్పుడు చూస్తారు వాళ్ళు కేసెస్ అదర్వైజ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటే చూడాలి. నోటిఫికేషన్ అది ఇంపార్టెంట్ కాదు ఓనర్ కూడా ఇంపార్టెంట్ కాదు. ప్రిస్క్రైబ్ అంటే అవి చూసాం. రెడ్ శాండర్స్ వుడ్ అంటే ఇక్కడ ఏం చూడండి ఒకసారి ఏంలో ఏమేమి ఉంది. రెడ్ శాండర్స్ వుడ్ means the wood derived out of any part of a tree known by its botanical name as Petrocarpus santalinus. ఆ ప్లాంట్కి ఆ జాతికి చెందిన ప్లాంట్ ఆ ప్లాంట్కి ఏ వుడ్ ఉంటుందో దానికి రెడ్ శాండల్ వుడ్స్ అంటాం. ఓకే. దీంతో నార్మల్ చెప్తే ఎర్ర చందనం అంటాం అదే కదా అదే నార్మల్ నేమ్ కానీ ఇక్కడ మీరు పేరు గుర్తుకు పెట్టుకోవాలి ఇవి ఇంపార్టెంట్. పెట్రోకార్పస్ శాంటెలినస్ ఇది బొటానికల్ నేమ్. ఓకే. శాండల్వుడ్ కూడా ఉంది ఇక్కడ 2ఓలో చూడండి. శాండల్వుడ్ means the wood derived out of any part of a tree known by the botanical name as Santalum album. బొటానికల్ నేమ్స్ అట డిఫరెన్సే ఉంటాయి. ఒక్క నిమిషం ఇది 2 పేర్లు గుర్తుకు పెట్టుకోండి అమ్మ మీరు. ఓకే.
డస్ట్ ఆర్ పౌడర్ ఆఫ్ ఎ సచ్ ఏ వుడ్. అది అది ఇంక్లూడ్ అవుతుంది దాంతోని. డస్ట్ ఏముంటుంది ఆ వుడ్ది, అది కూడా ఇంక్లూడ్ ఉంది, పౌడర్ కూడా ఇంక్లూడ్ ఉంది అన్నీ. ఓకే, వుడ్ది. ఓకే, టేక్ వుడ్ అంటే టెక్టోనా గ్రాండిస్ ఆ ప్లాంట్ నుంచి వచ్చిన వుడ్కి టేక్ వుడ్ అంటాం. ఓకే, టేక్ వుడ్ నార్మల్గా మేము ఫర్నిచర్ తయారు చేస్తాం దీంతో, ఆ వుడ్కి టేక్ వుడ్ అంటాం. టింబర్ అంటే ఏంటి అంటే టింబర్ ఉంటే ఒక ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్ స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్కి యూస్ చేస్తాం మేము. యూస్ చేసి వుడ్గా లేకపోతే ఫర్నిచర్ ప్రిపేర్ చేస్తాం కదా, దానికి అంటాం. ఆ టింబర్లో ఏమేమి వస్తుంది చూడండి. ఇంక్లూడ్స్ ట్రీస్ ఫాలెన్ ఆర్ ఫీల్డ్ అండ్ ఆల్ వుడ్ కట్ అప్ ఆర్ స్వాన్. అదే అంటున్నా, ఏది చెట్టు పడిపోయిన తర్వాత ఆ వుడ్ ఉంటుంది కదా, పడిపోయిన తర్వాత ఆ చెట్టు స్టెమ్, ఆ స్టెమ్కి కూడా మేము టింబర్ అంటున్నామంట. ఓకే, ఏదన్నా కావాలని కట్ చేసినా కూడా ఆ చెట్టుకి టింబరే అంటాం. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ పర్పస్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఆర్లో ట్రీ ఉంది, ట్రీ ఇంక్లూడ్స్లో ఏమేమి వస్తుంది అంటే బొంబూస్ వస్తుంది, ష్రబ్స్ వస్తుంది, బుషెస్ వస్తుంది. ఓకే, అది చూసుకోండి, 3 ఉన్నాయి ఇందులో. చాప్టర్ 2లో రిజర్వ్ ఫారెస్ట్ గురించి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ గురించి చాప్టర్ 2లో ఉంది. పవర్ టు రిజర్వ్ ఫారెస్ట్ అని సెక్షన్ 3లో ఉంది. ఓకే, 3 నుంచి 23 వరకు ఈ సెక్షన్లో ఏముంది అంటే మనకు రిజర్వ్ ఫారెస్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తాం, అది నోటిఫికేషన్ ఎలా వస్తాయి అవి చూడండి. సెక్షన్ 3లో ఏముంది మనకు, ఓకే, గవర్నమెంట్ మే కాన్స్టిట్యూట్ ఎనీ ల్యాండ్. అయితే గవర్నమెంట్ ఏదన్నా ల్యాండ్కి చెప్తుంది అన్నట్టు ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ అని. ఓకే, ఆ రిజర్వ్డ్ ఫారెస్ట్ని చెప్పిన ల్యాండ్కి రిజర్వ్ ఫారెస్ట్ అనుకోవాలి మేము. ఏదైనా గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు ల్యాండ్, ఆ ల్యాండ్కి పర్టికులర్లీ ఒక ల్యాండ్ తీసుకొని ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ అని పబ్లిష్ చెప్తారు. అది ఎలా చెప్పాలి అంటే సెక్షన్ 4 చెప్తుంది. అది గెజెట్లో ఏం చేస్తారు, గెజెట్ వాళ్ళు ఫారెస్ట్ ఇది మన ఈ పర్టికులర్ ల్యాండ్ గవర్నమెంట్ చెప్తుంది. సెక్షన్ 3లో పవర్ టు రిజర్వ్ ఫారెస్ట్ అనేసరికి గవర్నమెంట్ చెప్తుంది, ఒక ల్యాండ్కి కాన్స్టిట్యూట్ చేస్తుంది, అయితే తయారు చేస్తుంది ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని. ఓకే, దాని మేనర్ ఎందులో ఉంది అంటే 4లో ఉంది. ఆ సెక్షన్ మేనర్ 4లో వాళ్ళు గెజెట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ చెప్పిన ఈ పర్టికులర్ ప్లేస్ మనకు రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పాలి అనేసరికి గెజెట్ వాళ్ళు అని పబ్లిష్ చేస్తారు ఒక నోటిఫికేషన్. ఓకే, తెలంగాణ గెజెట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. డిస్టిక్ గెజెట్ అని ఏదన్నా, లేకపోతే తెలంగాణ గెజెట్, లేకపోతే డిస్టిక్ గెజెట్, ఏ ఏరియాలో వస్తుంది వాళ్ళు అది అకార్డింగ్ టు ది కన్సర్న్ వాళ్ళు చేసేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాలో ఏం చేస్తారు, అందులో స్పెసిఫై చేస్తారు ఈ పర్టికులర్ ప్లేస్ ఇది మనకు రిజర్వ్ ఫారెస్ట్లో వస్తుంది అన్నట్టు. రిజర్వ్ ఫారెస్ట్లో వచ్చిన తర్వాత పబ్లికేషన్ అయిన తర్వాత ఆ పబ్లికేషన్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, ఓకే, ఇప్పుడు ఇవి చూడడానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు, దానికి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అంటారు. ఆ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఏం చేయాలి అంటే ఇది పబ్లిష్ చేసిన తర్వాత ఎవరికన్నా ఏదన్నా అబ్జెక్షన్ ఉందనుకోండి, ఈ ల్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్లో ఎలా ఇస్తారు, ఇది ల్యాండ్ మాది అని వచ్చిండ్రు అనుకోండి, లేకపోతే వేరే వాళ్ళు ఏమన్నా వచ్చిండ్రు అనుకోండి, ఆ ప్లేస్లో ఏం చేస్తారు అంటే అది మనకు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఈ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన తర్వాత ఆ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు అన్ని వేరే మ్యాటర్స్ని చూస్తాడు రిలేటెడ్ టు పబ్లిష్ చేసిండ్రు కదా నోటిఫికేషన్, ఇది డిక్లేర్ చేస్తున్నాం ఇది రిజర్వ్ ఫారెస్ట్ అనేసరికి గవర్నమెంట్ ఆ ఫారెస్ట్లో వేరే అదర్ పీపుల్ని ఏదన్నా ఆబ్జెక్షన్ ఉంటే వస్తారు. ఆబ్జెక్షన్ రేజ్ అయితే ఇప్పుడు ఈ సెటిల్డ్ ఫారెస్ట్ సెటిల్డ్ ఆఫీసర్ పోయి ఏం చేస్తాడు, దానికి ఆబ్జెక్షన్ రేస్ అయిన మనిషికి అయితే ఎవరు క్లెయిమ్ చేసిండ్రో ఆబ్జెక్షన్ అది మాది అన్నట్టు, ఆయనే మాది లేకపోతే మా ఫేవర్లో రావాలి ఇది అన్నట్టు చెప్పిండ్రు అనుకోండి, దానికి రిలేటెడ్ ఎంక్వైరీ చేస్తాడు ఈయన. ఓకే, నిజమేనా చెప్పేది ఏంది, అసలు ఆబ్జెక్షన్ రైటేనా, లేకపోతే వీళ్ళు బట్టిగానే వచ్చిండ్రా అన్నట్టు ఆబ్జెక్షన్. అవి ఎన్ని డేస్లో చేయాలి అంటే 6 monthsలో ఇక్కడ ఆబ్జెక్షన్ రేస్
చేస్తారు కదా, అది ఆబ్జెక్షన్ రేస్ చేసేయాలి వీళ్ళు 6 మంత్స్లో. ఓకే, ఆబ్జెక్షన్ 6 మంత్స్లో చేయకపోతే అవి ఎక్కడో వరకు 6 మంత్స్ టు 1 ఇయర్ లోపే ఇవి ఆబ్జెక్షన్ సెటిల్ అయిపోవాలి. అయితే ఆబ్జెక్షన్ రేస్ అయిందా, లేకపోతే ఏదన్నా వేరే వాళ్ళు వచ్చిండ్రా, ఓకే, ఎవరు రాకపోతే అది డిక్లేర్ అవుతుంది గవర్నమెంట్, అది ల్యాండ్ అని రిజర్వ్ ఫారెస్ట్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. లేకపోతే ఎవరన్నా ఆబ్జెక్షన్ కోసం వస్తే ఆ ఆబ్జెక్షన్కి ఎంక్వైరీ చేయాలి. ఎవరు చేస్తారంటే రిజర్వ్ ఫారెస్ట్, ఇది ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ చూస్తాడు. ఏ అన్ని రిలేటెడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, లేకపోతే అన్ని ఇవి ఫారెస్ట్ రిలేటెడ్ ఉన్నాయి కదా ఇందులో, అవి అన్ని ప్రాబ్లమ్స్ని ఆయనే హ్యాండిల్ చేస్తాడు ఇది. ఓకే, అవి క్లెయిమెంట్కి కూడా 6 మంత్స్ టు 1 ఇయర్లో ఆయన చూసేస్తాడు అసలు ఏమైంది, నిజమే ఈయనదేనా అని. ఓకే, చూసిన తర్వాత ఒకవేళ నిజంగా ఉంటే కంపన్సేషన్ ఇస్తాడు. ఓకే, కంపన్సేషన్, ఓకే మేము మీకు కంపన్సేషన్ ఇస్తాం. కంపన్సేషన్ ఎలా ఇస్తారు అంటే మనీ ఇవ్వకుండా ఏం చేస్తారంటే వేరే ల్యాండ్ చూపిస్తారు ఆ క్లెయిమెంట్కి. ఓకే, నువ్వు వచ్చినావు నిజంగానే ఇది నీ ప్రాపర్టీలో కూడా వస్తుంది కాబట్టి ఇవి నువ్వేం చెయ్యి అంటే నీకు మనీ అయితే మేము ఇవ్వం, కానీ వేరే ప్లేస్ చూపిస్తున్నాం అన్నట్టు వేరే ప్లేస్ చూపిస్తారు ఆ క్లెయిమెంట్కి ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళకు. ఓకే, ఆయనకు మనీ లేకపోతే వేరే కంపన్సేషన్ అవార్డ్ చేస్తారు ఇన్స్టెంట్గా మనీగా. ఓకే, తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఏమవుతుంది అంటే ఒకవేళ నో అబ్జెక్షన్, ఇప్పుడు క్లెయిమ్ చేస్తే అబ్జెక్షన్ రేస్ అయితే అది చేసేస్తారు, కంపెన్సేషన్ ఇస్తారు, లేకపోతే వేరే కంపెన్సేషన్ ప్లేస్లో వేరే ప్లేస్ చూపిస్తారు, అయిపోతుంది దాన్ని. ఒకవేళ ఎవరు రాలేదు, ఓకే, ఎవరు రాలేదు సెటిల్ చేయడానికి, మరి ఇక్కడ 6 మంత్స్ ఉంది చూడండి, ఇది చెప్పింది నేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నో క్లెయిమెంట్ వచ్చిండ్రు, ఎవరు క్లెయిమ్ చేయడానికి రాలేదు. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ పబ్లిష్ చేస్తుంది, నోటిఫికేషన్ పబ్లిష్ చేసేసి ఆ ఫారెస్ట్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ అన్నట్టు డిక్లేర్ చేసేస్తుంది. ఆ పర్టికులర్ ల్యాండ్ అది మాది, అది రిజర్వ్డ్ ఫారెస్ట్లో చేస్తుంది అన్నట్టు మనకు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఓకే, డిక్లేర్ చేస్తుంది. ఇంకా డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే పవర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ డిక్లేర్, ఇంకా డిక్లేర్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ల్యాండ్ మాది అయిపోయింది, గవర్నమెంట్ది అయిపోయింది, దానికి రిజర్వ్ ఫారెస్ట్ అని అంటున్నాం మేము, ఇంకా దాంట్లో వేరే ప్రైవేట్ పర్సన్ వాళ్ళు రాలేరు అనేసరికి చెప్తున్నారు. ఓకే, అయితే డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇది మీరు యూస్ చేసేది రైట్ లేదు ఎవరికి అంటున్నాం, నార్మల్ పీపుల్ ఉంటారు కదా, అయితే పబ్లిక్ వాళ్ళకు అంటున్నాం, ఇక మీకు నో లాంగర్ టు యూజ్ దిస్ ప్రాపర్టీ అన్నట్టు చెప్తున్నారు. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు. ఓకే, చెప్పిన తర్వాత వేరే వాళ్ళు ల్యాండ్లో ఎంట్రీ కాలేరు. ఓకే, ఇప్పుడు ఇంక్వైరీ ఫారెస్ట్ సెటిల్మెంట్ అన్నాను కదా, ఇన్ని డేస్లో సెటిల్ అవ్వాలి అన్నట్టు. ఇది క్లెయిమ్ టు ది సర్టెయిన్ రైట్స్ అని, ఈ మీరు ఏమేం క్లెయిమ్ చేస్తారు, ఏమేం రైట్స్ ఉన్నాయి అంటే రైట్ టు వే, రైట్ టు వాటర్ కోసం, ఇవి అన్నీ ఉన్నాయి కదా, రైట్ టు పాస్టర్, ఇవి సెటిల్ అయితే ఏదన్నా రైట్ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, ఇవి రైట్స్ని క్లెయిమ్ చేసిన తర్వాత అది సెటిల్మెంట్ అయితే అది అన్ని డేస్లో అవుతుంది. క్లెయిమ్స్ రైట్ ఉంటే ఇవి అని చెప్పాను. ఒకవేళ క్లెయిమ్ లేని అప్పుడు ఏమవుతుంది అంటే అదే ప్రాపర్టీని గవర్నమెంట్ అది పర్టికులర్ ల్యాండ్ని ఏం చేస్తుంది, గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఇది మాది రిజర్వ్డ్ ఫారెస్ట్లో వస్తుంది, ఇప్పుడు మీరు యూస్ చేయలేరు అన్నట్టు చెప్పేస్తుంది. ఓకే, చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా అందులో ట్రెస్ పాస్ చేసిండ్రు, లేకపోతే ఏదైనా వేరే ప్రాపర్టీ చెప్పిండ్రు కదా, అది ఎందులో ఇస్తారు అంటే ల్యాండ్ రిక్వైర్స్ అండర్ దీస్ యాక్ట్ టు బి డీమ్డ్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి వెళ్ళి అవి ల్యాండ్ని ఇచ్చేస్తారు వాళ్ళకు. ఓకే, ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏదన్నా కావాలని ఇది కంపన్సేషన్ ఫర్ సెటిల్మెంట్ ఫర్ రైట్స్ అని చెప్పాను కదా, ఇవి సెక్షన్ 12, సెక్షన్ 13లో మరి ఏదన్నా ఆర్డర్ ఉంది, ఆర్డర్ కూడా ఏమవుతుందంటే ఫస్ట్ ఇది వినండి,
ఓకే. ఎవరైనా ట్రెస్‌పాస్ చేసిండ్రు అదే ప్రాపర్టీలో ఇప్పుడు డిక్లేర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్‌ది అయిపోయింది ప్రాపర్టీ. అదే ప్రాపర్టీలో మరి వేరే వాళ్ళు ఏదన్నా ట్రెస్‌పాస్ చేసిండ్రు, లేకపోతే అది ప్రాపర్టీని రిజర్వ్డ్ ఫారెస్ట్‌ని డ్యామేజ్ చేసిండ్రు, లేకపోతే ఏదైనా యాక్ట్ చేసిండ్రు దానికి రిలేటెడ్ ప్రొహిబిట్ అయినట్టు యాక్ట్ చేసిండ్రు. ఆ కండిషన్‌లో ఏందంటే వీళ్ళకు పెనాల్టీస్ కట్టేది ఉంటది. అయితే పెనాల్టీస్ ఉంది. పెనాల్టీస్ ఎంత ఉంటదంటే 3 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఇంప్రెస్మెంట్ ఎయ్యొచ్చు. 3 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఇంప్రెస్మెంట్ ఇవ్వచ్చు. అది ఇంకా ఏందంటే అదే అది డ్యామేజ్ చేయకుండా వీళ్ళు కావాలని ట్రెస్‌పాస్ చేసి, లేకపోతే ఫైర్ పెట్టేసిండ్రు, లేకపోతే ఏదన్నా ప్లాంట్స్‌కి ట్రీస్ ఉంటాయి గదా! ఆ ట్రీస్‌కి కట్ చేసిండ్రు వెళ్తే ఆ సిట్యుయేషన్‌లో ఏమైతది 1 ఇయర్ వరకు మీకు ఇంప్రెస్మెంట్ ఇస్తారు. ఇంకా 2000 రూపీస్ ఫైన్ ఇవ్వాలి మీరు ఆ సిట్యుయేషన్‌లో. ఓకే. ఏ ఏ ఎంత ఉండాలి అంటే ఓకే. చెప్పాను గదా! పెనాల్టీస్ ఎంత ఉంటాయంటే ఏదన్నా ఆహ్, కట్ చేస్తే డ్యామేజ్‌ని కట్ చేస్తే ఎంత ఉండాలి పెనాల్టీస్. ఓకే. ఇందులో ఇది చెప్పింది ఇప్పుడు. ఓకే. ఒకసారి ఏందంటే నేను చెప్పిన తర్వాత ఒకసారి మీరు చదువుకుంటే మీకు తొందరగా వచ్చేస్తది. ఓకే. పెనాల్టీస్ వచ్చేసరికి ఏదన్నా రిలేటెడ్ ట్రెస్‌పాస్ చేసిన శాండల్‌వుడ్ అదే ప్లాంట్ శాండల్‌వుడ్ లేకపోతే రెడ్ శాండల్ ఉందనుకోండి 3 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఇంప్రెస్మెంట్ ఉంటది. 10,000 రూపీస్ ఉంటది ఇక్కడ. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. రిలేటెడ్ టు శాండల్‌వుడ్ లేకపోతే రెడ్ శాండల్‌వుడ్ ఉంటే ఇది 3 మంత్స్ టు 1 ఇయర్. ఓకే. ఫైన్ వచ్చేసరికి 10,000 రూపీస్ ఉంటది. వేరేది ఉంటది చూడండి. దాంట్లో అది కాకుండా ఏదన్నా ఫైర్ పెట్టిండ్రు, లేకపోతే ట్రెస్‌పాస్ చేసిండ్రు, ప్లాంట్స్ అవి ఇవి కట్ చేస్తే 1 ఇయర్ టు 20,000 రూపీస్. ఓకే. ఇక్కడ 2,000 రూపీస్. 1 ఇయర్ టు 2,000 రూపీస్ అయితది ఇక్కడ. ఓకే. తర్వాత ఏమొచ్చింది పవర్స్ ఏమేమున్నాయి ఫారెస్ట్ ఆఫీసర్‌కి అంటే నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఏంటి రేంజర్. రేంజర్ అంటే కీప్ చేస్తారు, ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తారు కదా! ఆయనకి అంటారు రేంజర్. RANGER. ఓకే. పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఉంటాడు. రెవెన్యూ వీళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర పవర్స్ ఉన్నాయి? ఫారెస్ట్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ రేంజర్స్. ఇంకా ఏందంటే పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్. రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ తహసీల్దార్. ఓకే. వీళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి. ఏందంటే ఎవిక్ట్ చేసేయొచ్చు వీళ్ళు. ఎవరన్నా రిజర్వ్ ఫారెస్ట్‌లో వస్తే ఎవరన్నా వాళ్ళకు ఎవిక్ట్ చేసి బయటకి పారేస్తారు అన్నట్టు. ఓకే. ఇవి వచ్చేసరికి మనకు ఇక్కడ యూజువల్లీ వైల్ఫుల్లీ ది నెగ్లెక్టెడ్ అండ్ ది పర్సన్ ఈజ్ a persons are reserved forest any portion are there ది గవర్నమెంట్ మే డైరెక్ట్ దట్ సచ్ పర్సన్ ఆర్ పోర్షన్. ఇప్పుడు చెప్పాను కదా ఇవే ఒకసారి చదవండి మీకు అర్థమవుతుంది. పర్సన్ బౌండ్ టు బి అసెస్డ్ ది ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ పోలీస్ ఆఫీసర్స్. ఓకే. ఇది ఏంటంటే మేము ఇక్కడ వరకు చూసాం 23 వరకు. గవర్నమెంట్ మే పవర్ టు డిక్లేర్ ది రిజర్వ్డ్ ఫారెస్ట్ యాజ్ నో లాంగర్ రిజర్వ్డ్ అని. నేను చెప్పిన స్టోరీ అవి గుర్తుకుంటే ఇవి కూడా మీకు ఖచ్చితంగా గుర్తుకుంటుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే సీరియల్గా వైజ్గా లేవు సెక్షన్స్. నేను చెప్పిన స్టోరీ గుర్తుకుంటే మీకు అన్నీ సెట్ అవుతుంది. ఓకే. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే 24 నుండి 28 వరకు ఉంది. ఓకే. 24 నుంచి 28 వరకు మనకు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉంది. 24 టు 28 వరకు.
ఓకే. ఇవి సెక్షన్స్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. ఇందులో ఏందంటే మన ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారు అంటే డిక్లేర్ చేస్తారు. ఏదన్నా ఫారెస్ట్ లేకపోతే వేస్ట్ ల్యాండ్‌కి విచ్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ గవర్నమెంట్ అన్నట్టు. ఓకే. ఇది పర్టిక్యులర్ ల్యాండ్ అయినా, ఇది వేస్ట్ ప్రాపర్టీ అయినా అది మాది అన్నట్టు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఓకే. అది గవర్నమెంట్ ప్రాపర్టీ అనేసరికి. దాంట్లో ఇంక్లూడ్ అయితది రిజర్వ్డ్ ఫారెస్ట్ గూడా. ఓకే. యాజ్ ఎ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌లో వస్తది. ఇది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కిందనో వస్తది అని. ఓకే. తర్వాత ఏమైతదంటే ఎవరు గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ఆ పర్టిక్యులర్ ల్యాండ్ అయినా, ఆ ఫారెస్ట్ అయినా ల్యాండ్ ఉన్నది ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా లేకపోతే వేస్ట్ ల్యాండ్ ఉంటది గదా! ఆ ప్రాపర్టీకి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఈ ల్యాండ్ మనకు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌లో వస్తుంది అని. అది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌లో వచ్చిన తర్వాత ఎవరైనా కావాలని అందులో ఏం చేస్తారు అంటే నెగ్లెక్ట్‌లీ ఏం చేస్తారు కావాలని లేకపోతే వాలంటరీలీ ఏం చేస్తారు అందులో డ్యామేజ్ చేయడానికి చూస్తారు. లేకపోతే విల్ఫుల్లీ ఏం చేస్తారు అంటే పాస్చర్ చేస్తారు. పాస్చర్ ఫర్ సచ్ ఏ పీరియడ్. అయితే కొంత సమయం కోసం పాస్చర్ అంటే ఏందంటే ఒక ప్లెయిన్ గ్రాస్ ల్యాండ్ ఉంటది. ఆ గ్రాస్ ల్యాండ్‌లో యానిమల్స్ ఉంటాయి కదా! క్యాటిల్స్‌ని దొబ్బి తినండి అన్నట్టు చేయడం ఒక యాక్ట్. ఓకే. అక్కడ యానిమల్స్‌కి పంపుతారు గదా! తీసుకొని వెళ్తారు గదా! అది. ఎక్కడన్నా ఊరికి వెళ్తే మేము చిన్నప్పుడు ఊరికి వెళ్తే అక్కడ ఏందంటే మేము చూసేసరికి మా గ్రాండ్‌మా ఇంటి దగ్గర ఒక పక్క ఇంటి వాళ్ళ దగ్గర యానిమల్స్ ఉండే. అయితే ఇది క్యాటిల్స్ ఉండే. క్యాటిల్స్‌కి ఒక ఒక పర్సన్ వచ్చి పొద్దున్న తీసుకెళ్ళి ఈవినింగ్ తీసుకొని వచ్చేటోడు. ఓకే. ఆయన ఎక్కడ వెళ్తున్నాడు అంటే ఇది పాస్టర్ దగ్గరనే. ఓకే. అది అడవికి పోయి అక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉంటది ఫారెస్ట్ దగ్గర. ఆ ఫారెస్ట్ దగ్గర గ్రాస్ ల్యాండ్ ఉంటది చూడండి. దానికి పాస్చర్ అంటారు. ఓకే. ఇప్పుడు మీకు హిందీలో అంటే ఘాస్ కా మైదాన్ అంటారు. మైదాన్ అంటే ప్లే గ్రౌండ్. ఓకే. గ్రాస్ ల్యాండ్ గూడా అంటారు. ఓకే. దానికి అంటారు. అది కావాలని చేస్తే దానికి కూడా పనిష్మెంట్ అట. ఓకే. ఇప్పుడు కావాలని చేస్తే క్యాటిల్‌ని పాస్చర్ చేసి లేకపోతే ఎంట్రీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌లో ఎంటర్ చేసిన తర్వాత దానికి అది పనిష్మెంట్ ఇప్పుడు. పనిష్మెంట్ వచ్చేసరికి ఎంత ఇస్తారు అంటే 3 మంత్స్ వరకు పనిష్మెంట్ ఇస్తారు. ఇంప్రెస్మెంట్ ఇస్తారు. 3 మంత్స్ ఇంప్రెస్మెంట్, ₹500 పెనాల్టీ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇది 25 అయిపోయింది. 26లో పవర్ టు ఇష్యూ ది నోటిఫికేషన్ రిజర్వ్డ్ ఫారెస్ట్. పవర్ టు మేక్ ది రూల్స్ ఎవరు మేక్ రూల్స్ చేస్తారు అంటే గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు చెప్పాను కదా! ఇది మనకు పాస్టర్ తర్వాత అది అందులో ఎంట్రీ చేపిస్తే మనకు ₹500 టు ఇక్కడ 3 మంత్స్ అది ₹500 మనకు అది పెనాల్టీగా అయిపోతది. తర్వాత ఏముంది ఇక్కడ గవర్నమెంట్ మే డిక్లేర్ ది ఎనీ ట్రీ ఆర్ ఏ క్లాస్ ఆఫ్ ఏ ట్రీస్ ఇన్ ది ప్రొటెక్టెడ్. ఏదైనా ట్రీకి లేకపోతే ఏదైనా చెట్టుకి డిక్లేర్ చేయొచ్చు మనకు. ఇది 26లో ఏదైనా ప్లాంట్‌కి, ట్రీస్‌కి డిక్లేర్ చేస్తది గవర్నమెంట్‌కి. ఇది మనం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌లో వస్తుంది, కిందకి వస్తుంది. ఈ పర్టిక్యులర్ డేట్‌లో అంటే ఆ పర్టిక్యులర్ డేట్ నుంచి మేము గూడా అనుకోవాలి అన్నట్టు. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌లో వస్తుంది మేము ముట్టొద్దు అని. ఓకే. ఒకవేళ చేస్తే వాళ్ళు ఏందంటే ప్రొహిబిట్ చేస్తారు మనకు. ఓకే. ఇవి ప్రొడక్ట్స్ ఏమేమి వస్తుంది అంటే బర్నింగ్ కోల్ అనుకోండి, లిమా అనుకోండి. ఓకే. చార్కోల్ ఉంటది గదా! చార్కోల్ గూడా అందులోకెళ్ళి వస్తది. ఫారెస్ట్ ప్రొడక్ట్ నుంచే ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను సెక్షన్ 2లో. మరి తర్వాత ఏం చేస్తది గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంది. రూల్స్ మేక్స్ చేస్తది. రిలేటెడ్ టు దీనికి ఏదైనా పవర్ టు మేక్స్ ది రూల్స్ ఎవరి దగ్గర ఉంది అంటే మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అది గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఏదన్నా రిలేటెడ్ ఇప్పుడు ఇవే ఆఫెన్సెస్ రిలేటెడ్ టు శాండల్‌వుడ్‌కి చేసుంటారనుకోండి సేమ్ 3 మంత్స్ టు ఇక్కడ 3 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఉంది. ₹10,000 ఉంది ఫైన్. తర్వాత ఏమైంది అది వేరే ప్లాంట్స్ అనుకోండి. ఆ సిట్యుయేషన్‌లో ఏమైతదంటే 6 మంత్స్ టు ఓకే.
6 months rupees and 200 rupees ఉంది. 6 months ఇంప్రెస్మెంట్ అండ్ 200 rupees ఫైన్. ఓకే, దాంది ఏదన్నా రీజన్స్ అవి ఇవి ఏం చేయాలి అంటే రికార్డ్ ఇన్ రైటింగ్లో ఉండాలి. ఏదన్నా షెడ్యూల్ ట్రాప్స్ ఫ్రమ్ ది క్లాస్ ఆపరేషన్ ఆఫ్ ఎనీ రూల్స్. ఎవరైనా ఎగ్జామ్ట్ ఉందన్న అనుకోండి, ఈ పర్సన్స్ ఎగ్జామ్ట్ ఉంటే వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ట్ ఉన్నారు, వాళ్ళు ఎందులో బిలాంగ్ అవుతారు అన్నట్టు అది రిటర్న్లో రాయాలన్నట్టు. సబ్సెక్షన్ 3 అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది 28 ఫిక్స్డ్ డేట్ చేసినప్పుడు ఆ రోజుకే అని. ఇప్పుడు చెప్పండి, చూడండి చాప్టర్ 4 చూస్తున్నాం మేము. కంట్రోల్ ఆఫ్ ఎ టింబర్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఏ ట్రాన్స్మిటర్ ఆర్ పొజిషన్ అని. స్టేట్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంది ఏమేం చేయడానికి అంటే ఫ్లోటింగ్ టింబర్కి ప్రొటెక్ట్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ కాకుండా చేయడానికి ఏమేం ప్రొడక్ట్స్ వస్తున్నాయి అని అవి చూడండి. ఫ్లోటింగ్ ఆఫ్ ఎ టింబర్ ఇన్ ది రివర్స్, state government state and the transmit of a timber and the other forest produced by the land of the water. ఈ ల్యాండ్ ఆర్ వాటర్ అన్నట్టు చెప్పడానికి పొజిషన్ ఉంది. ఇది ఫ్లోటింగ్ టింబర్, పొజిషన్ ఆఫ్ ఎ టేక్ వుడ్. ఇవి అన్ని ల్యాండ్స్కి ఎవరి దగ్గర కంట్రోల్ ఉంది అంటే మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర కంట్రోల్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ని మేము ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటాం. ఈ ప్రోడక్ట్స్ని ట్రాన్స్మిట్ చేయకుండా లేకపోతే ఎవరిది పొజిషన్లో ఎవరి దగ్గర ఉందా దానికి మేము ప్రొహిబిట్ చేయొచ్చు. ఇల్లీగల్గా ఏమైనా డ్యామేజ్ కాకుండా చూడొచ్చు. ఓకే, ఈ యాక్ట్ అసలు ఎందుకు వచ్చింది? దీనికోసమే కదా, ఫారెస్ట్ ప్రోడక్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టు. ఓకే, ఫారెస్ట్లో ఏమేమి ప్లాంట్స్ అవి ఇవి ఉన్నాయి, అది ఫారెస్ట్ ప్రొడ్యూస్ని ప్రొటెక్ట్ చేసి మనకు ఎన్వైర్న్మెంట్, కల్చర్ ఇవి అన్నీ ఎన్వైర్న్మెంట్కి అవి ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టు ఈ యాక్ట్ వచ్చింది. లేకపోతే చెట్లు అన్నెసెసరీగా కట్ చేసి పారచేసేటోళ్ళు. ఓకే, ఇవి ఎందుకంటే మనకు రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, పెనాల్టీ పెడుతుంది, ఇక్కడ పనిష్మెంట్ ఉంది కాబట్టి మేము అడ్డగోలు వెళ్ళి కట్ చేయం ప్లాంట్స్. ఓకే, ఇవి అన్ని ప్రోడక్ట్స్ సెక్షన్ 29లో పొజిషన్ ఉంది. ఏమేమి చేయాలి అంటే ఫ్లోటింగ్ టింబర్ అనుకోండి, రివర్లో ఫ్లోటింగ్ టింబర్ అయినా, ట్రాన్స్మిట్ ఆఫ్ ఎ టింబర్ అయినా, లేకపోతే పొజిషన్ ఆఫ్ ఎ టేక్ వుడ్ అయినా, లేకపోతే ఏదన్నా ప్రొహిబిట్ చేసేది ఉంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని. టింబర్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తారు కదా, అది కూడా ప్రొహిబిట్ ఉంటుంది. ఓకే, చెక్ పోస్ట్ అని సెట్టింగ్ అయినా, లేకపోతే ఏదన్నా మెయింటెనెన్స్ అకౌంట్స్ ఉంటాయి కదా, దాని మీద చేంజెస్ చేసుకొని, లేకపోతే ఏదన్నా ఫ్యాక్టరీస్లో అటు ఇటు అన్నెసెసరీగా వుడ్ పెట్టి, ఓకే, ఫర్నిచర్స్ అవి ఇవి తయారు చేస్తారు కదా, అవి కూడా ఇల్లీగలే అన్నట్టు ఈ యాక్ట్లో. ఒకవేళ ఇవి అన్ని యాక్ట్ చేస్తే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉన్నట్టు. ఓకే, వాళ్ళు కూడా పెనాల్టీస్ కట్టాలి, 3 months to 1 year, 10,000 rupees అవే. ఆ ల్యాండ్ ఆ వుడ్ ఎలా ఉంది అంటే, టింబర్ ఎలా ఉంది అంటే శాండల్ వుడ్ది లేకపోతే రెడ్ శాండల్స్ ఉంటే 3 months to 1 year వరకు 10,000 rupees. నార్మల్ వేరే వుడ్ ఉంటే ఏం చేస్తారు అంటే 2,000 rupees 1 year వరకు ఫైన్. ఓకే, government and the forest office are not below the rank of the forest producers depending on a situation. ఇప్పుడు చూడండి, పొజిషన్ ఆఫ్ ఎ శాండల్వుడ్లో ఏముంది? పొజిషన్ ఆఫ్ ఎ శాండల్వుడ్లో చాప్టర్ 5లో పొజిషన్ ఆఫ్ ఎ శాండల్వుడ్ అంటే ఏ పర్సన్ దగ్గర శాండల్వుడ్ దొరికింది. ఇవి సెక్షన్ 32 to 36 వరకు ఉంది. ఇప్పుడు చూడండి, ఏదన్నా పర్సన్ దగ్గర పొజిషన్ ఉంది. ఓకే, పర్సన్ దగ్గర నార్మల్లీ ఎంత అంటే 10 kilogram వరకే ఏముండాలి, శాండల్వుడ్ ఉండాలి. 10 kilogram వరకే.
కానీ అవి అది కూడా దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, అది ప్రొహిబిట్ అయితది. ఓకే. కానీ అవి కూడా ఉండొచ్చు. బట్ ఏందంటే ఎక్సెప్షన్ కండిషన్స్ ఏంటి అంటే విత్ ఏ లైసెన్స్‌తోని ఉండొచ్చు మీ దగ్గర. ఓకే. నార్మల్‌గా లైసెన్స్ లేకుండా మీ దగ్గర 10 కిలోగ్రామ్ వరకు మీ దగ్గర శాండిల్ పెట్టుకోవచ్చు మీరు. కానీ దానికన్నా ఎక్కువ కావాలంటే మీకు లైసెన్స్ ఉండాలి. గ్రాంట్ కావాలి. అవి ఎవరు చేస్తారు అంటే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చేస్తారు. ఓకే. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మీకు ఒకవేళ లైసెన్స్ ఇస్తే, గ్రాంట్ ఇస్తే మీరు అప్పుడు గ్రాంట్ చేస్తే లైసెన్స్ అప్పుడు మీరు అది శాండిల్ తీసుకోవచ్చు ఎక్కువ. ఓకే. కానీ ఇది లైసెన్స్ అథారిటీ ఉన్నాడు కదా! ఇది డివిజనల్ ఆఫీసర్. ఆ డివిజనల్ ఆఫీసర్ కూడా ఇవ్వకుండా రిఫ్యూజ్ కూడా చేయొచ్చు ఇక్కడ లైసెన్స్. అయితే వెళ్ళంగానే ఇవ్వడు ఈయన. ఒకవేళ ఆయనకు అనిపిస్తే రిఫ్యూజ్ కూడా చేస్తాడు. లైసెన్స్ ఇవ్వడు. లేకపోతే ఆ పాత లైసెన్స్ ఉంటది కదా! దానికి రెన్యూ చేయడానికి కూడా చేయడు. దానికి కూడా రిఫ్యూజ్ చేస్తారు అన్నట్టు. అలాంటి కండిషన్స్‌లో ఏం చేయాలి అంటే ఏదన్నా లైసెన్స్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు ఈయనే. ఓకే. లైసెన్స్డ్ ఆఫీసర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు కదా! రిఫ్యూజ్ చేయొచ్చు. గ్రాంట్ చేయడానికి లైసెన్స్, లేకపోతే రెన్యూ చేయడానికి రిఫ్యూజ్ చేయొచ్చు. లేకపోతే ఏదన్నా వేరే పర్పస్‌కి కూడా రిఫ్యూజ్ చేయొచ్చు. ఓకే. అది ఎందుకు అంటే ఆయనకు అర్థమైతది. అయితే ఏదన్నా సిట్యుయేషన్ లేకపోతే ఏదన్నా యాక్టివిటీస్ మంచిగా లేదు అంటే. ఓకే. ఎవరికి రిఫ్యూజ్ చేస్తున్నాడు అంటే అప్లికాంట్‌కి, లేకపోతే లైసెన్సీ ఎవరు ఉన్నారో ఆయనకు చెప్తున్నాడు. ఓకే. లైసెన్స్ రిఫ్యూజ్ చేస్తున్నా అన్నట్టు. ఓకే. రీజన్ ఏం చేయాలి అంటే ఆయనే రాసి ఇవ్వాలి. ఓకే. ఆయన దగ్గర పవర్ ఉంది క్యాన్సిల్ చేయడానికి, సస్పెండ్ చేయడానికి. కొన్ని డేస్ వరకు సస్పెండ్ కూడా చేయొచ్చు. ఆయనే లైసెన్స్ లేకపోతే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఓకే. సస్పెండ్ లేకపోతే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. తర్వాత చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా! దీనిది ఫార్మ్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎ లైసెన్స్. ఫార్మ్‌ది అండ్ కండిషన్స్ ఆఫ్ ఎ లైసెన్స్ ఎలా ఉండాలంటే ఒకవేళ సెక్షన్స్ చూసుకోండి అంతే వస్తది. గవర్నమెంట్ మే మేక్ దియర్ రూల్స్. ఇక్కడ కూడా గవర్నమెంటే రూల్స్ తయారు చేస్తది. ఫార్మ్ అండ్ మేనర్ ఎలా ఉండాలి, అప్లికేషన్ ఎలా ఉండాలి, లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా ఉండాలి, అందులో ఏమేమి ఇంక్లూడ్ ఉంది. బిలో చూడండి. సిలో ఏముంది గ్రాంట్ ఆఫ్ ఎ డూప్లికేట్ లైసెన్స్ కూడా ఉంది. లేకపోతే రెన్యువల్ ఎలా చేసుకోవాలి, దానిది ఫీజ్ ఎంత, ఇవి దీనికి అన్నీ రిలేటెడ్ మనకు స్టేట్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. పవర్ టు క్యాన్సల్ ఆర్ సస్పెండ్ ఎవరి దగ్గర పవర్ ఉంది లైసెన్స్ క్యాన్సల్ చేయడానికి, సస్పెండ్ చేయడానికి అంటే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర. 34ది. ఇప్పుడు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రిఫ్యూజ్ చేస్తే ఆ అగ్రీవ్డ్ పర్సన్ ఏం చేయాలి అంటే ఆయన అపీల్కి పోతాడు. అపీల్కి ఎక్కడ పోవాలి అంటే ఈయన కన్జర్వేషన్ ఆఫ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర వెళ్ళాలి. ఓకే. అది ఫస్ట్ అపీల్ అవుతుంది. మరి కన్జర్వేటర్ ఉన్నాడు కదా ఇందులో. ఇక్కడ చూడండి. ఇక్కడ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర అపీల్ తీసుకొని వెళ్ళాలి. మరి దీనిది అపీల్ ఇక్కడ కూడా అగ్రీవ్డ్ అయిండు. ఇక్కడ అగ్రీవ్ అయితే ఈయన ఎక్కడ వెళ్ళాలి అంటే చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళాలి అపీల్ కోసం. ఫస్ట్ అపీల్ ఎక్కడి నుంచి వేస్తున్నాం అంటే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి వేస్తున్నాం. ఓకే. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ది అపీల్ ఎక్కడ ఉంది మనకు కన్జర్వేటర్ ఆఫ్ ఎ ఫారెస్టర్స్ దగ్గర ఉంది. తర్వాత సెకండ్ అపీల్ ఎక్కడ వేస్తున్నాం అంటే మేము సెకండ్ అపీల్ ఓకే చీఫ్ దగ్గర వెళ్తున్నాం. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ దగ్గర ఉంది మనకు సెకండ్ అపీల్. తర్వాతనే వచ్చేసరికి మరి పెనాల్టీ ఎవరన్నా పెనాల్టీ చేసేది ఉందనుకోండి. ఇక్కడ పెనాల్టీస్ కూడా ఉంది. ఇవి కన్జర్వేషన్ ఆఫ్ whoever in the conservation of a provision of this chapter rule made. ఇందులో గ్రాంట్ చేసిన తర్వాత ఇది లైసెన్స్ గ్రాంట్ అయిన తర్వాత ఏదైనా బ్రీచ్ చేసిండ్రో అవి ఏదైనా చేసిండ్రు అనుకోండి. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే 3 months to 1 year వరకు అండ్ 10,000 రూపీస్ ఇంప్రెస్మెంట్. ఓకే. ఇవి ఓకే. ఇక్కడ ఉంది. దీనికి పెనాల్టీస్ ఉంటుంది. 3 months to 1 year 10,000 రూపీస్. ఇక్కడ శాండల్వుడ్ ఉంది. అవి గుర్తుకు పెట్టుకోవచ్చు మీరు ఏదైనా పొజిషన్ ఆర్ మన శాండల్వుడ్ కోసం. ఓకే. అదర్ కలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ వుడ్.
అయితే స్టాండర్డ్ వుడ్ ఎవరి దగ్గర కలెక్షన్ ఉంటే ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ పెనాల్టీ గుర్తుకు పెట్టుకోండి. ఎవరన్నా ఏదన్నా మార్కెటింగ్ చేసిన ఏదన్నా ప్రాపర్టీ ఫస్ట్ అయితే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది అన్ని టింబర్ మనకు ఫారెస్ట్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి అవి అన్నీ మాదే గవర్నమెంట్దే అని అంటుంది మన స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్. తర్వాత అది ఎవరన్నా ఇల్లీగల్గా కలెక్ట్ చేస్తే లేకపోతే ఇల్లీగల్ ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదన్నా టింబర్ వేరే వాళ్ళు క్లెయిమ్ చేసిండ్రు అనుకోండి అది మీది ఎలా అవుతుంది మాది అవుతుంది అంటే ఆ క్లెయిమ్కి మళ్ళీ మన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చూస్తాడు, ఎంక్వైరీ చేస్తారు. లేకపోతే ఎంక్వైరీ చేసి ఏదన్నా నిజంగానే వాళ్ళదే ఉంటే ఏం చేస్తారంటే ఆ క్లెయిమేట్ది ఉంటే రిటర్న్ ఇచ్చేస్తాడు. ఓకే, అది టింబర్ని టింబర్ని కాదు స్టాండర్డ్ టు టింబరే. ఓకే, టింబరే. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఆ వుడ్ ఉంటుంది కదా అన్నీ ఆయనకి ఇచ్చేస్తాడు క్లెయిమ్ చేసిన ఆయనకు. అది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ ఎంక్వైరీ చేసేది ఎవరు అంటే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. ఓకే, క్లెయిమ్ చేస్తే ఒకవేళ అది ప్రాపర్గా కనిపించకపోతే రిజెక్ట్ చేసేస్తాడు. ఓకే, ఆ టింబర్ని గవర్నమెంట్కి డెలివర్ చేసేసి సపరేట్గా ఉంటారు. దాన్ని అమ్మేస్తారు. అమ్మిన తర్వాత ఇప్పుడు క్లెయిమెంట్ లేదు, క్లెయిమ్ చేసిన అది రిజెక్ట్ అయిపోయింది. తర్వాత అదే వుడ్కి అదే టింబర్కి ఏం చేస్తారు, సెల్ చేసేస్తారు. సెల్ ఎందులో చేస్తారు అంటే పబ్లిక్ ఆక్షన్లో సెల్ చేసేస్తారు, లేకపోతే రిమిట్ది సెల్ చేస్తారు. అవి చేసిన తర్వాత మనకు ఎక్కడ పోతుంది అంటే అవి పైసలు వస్తాయి కదా సెల్ చేసిన తర్వాత అవి పోతాయి గవర్నమెంట్ దగ్గర, గవర్నమెంట్ ట్రెజరీ దగ్గర వెళ్తుంది. ఓకే, తర్వాత పెనాల్టీస్ తర్వాత ఇవి కూడా కట్టకపోతే ఇవి అన్నెసెసరీగా వీళ్ళు కన్జర్వేన్స్ చేస్తే ఏం చేస్తారు ఇక్కడ పెనాల్టీ ఇస్తారు. 6 months 500 రూపీస్గా పెనాల్టీ ఇస్తుంది ఇక్కడ గవర్నమెంట్. ఓకే, అన్నెసెసరీగా మీరు డీలే చేస్తున్నారు అన్నట్టు. తర్వాత ఇప్పుడు చూడండి ఇవి అయితే ఇక్కడ వరకు అయిపోయింది. టింబర్ కలెక్ట్ చేయాలి అన్నెసెసరీగా చేస్తే ఇప్పుడు పెనాల్టీ అండ్ ప్రొసీజర్లో ఏమేమి ఉంది అంటే సీజర్ ఆఫ్ ది ప్రాపర్టీ లైబుల్ టు బి కన్ఫిస్కేటెడ్ అండ్ ప్రొసీడ్ దేర్ ఆన్. ఎవరు చేస్తారు ఇక్కడ అయితే అసిస్టెంట్. ఇప్పుడు ఫారెస్ట్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎవరు చేస్తారు అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎ ఫారెస్ట్ రిపోర్ట్ ఆర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ విత్ ఇన్ 30 daysలో ఇక్కడ ఏం చేస్తారు అంటే సీజ్ చేసిండ్రు. ఫస్ట్ ఏమేమి సీజ్ చేసిండ్రు టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అన్న ప్రోడక్ట్ అన్న ఎక్కితే అది టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్డ్ టుగెదర్ విత్ టూల్స్ రాప్స్ ఏదన్నా దాంతోని పాటు ఉన్నాయి ఫారెస్ట్ ప్రొడ్యూస్తోని. దాంతో వెహికల్ ఉంది, క్యాటల్స్ ఉన్నాయి, వాళ్ళకు సీజ్ చేయొచ్చు. వీళ్ళు సీజ్ చేసిన తర్వాత ఎవరు చేస్తున్నారు ఇవి? ఓకే, ఎవరు చేస్తున్నారంటే మనకు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఎ ఫారెస్ట్ రిపోర్ట్ నుంచి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఇవ్వాలి ఇవి. ఓకే, సబ్సెక్షన్ 2లో ఉంది. ఇచ్చిన తర్వాత అవి 30 daysలో అప్పీల్కి వెళ్ళాలి. ఓకే, ఏదన్నా ప్రాబ్లం ఉంటే. ఓకే, ఇది గవర్నమెంట్ జస్ట్ ప్రాసెస్. ఇవి అంతా రాయడం అవసరం ఉండదు, ఇక్కడ నుంచి రావు క్వశ్చన్స్. ఓకే, 44లో అది పెట్టుకోవాలి మీరు. 44లో ఏంటంటే సీజర్ ఆఫ్ ఎ ప్రాపర్టీ లైబుల్ ఫర్ ఎ కన్ఫిస్కేషన్ అండ్ ప్రొసీజర్ దేర్ అపాన్ అని. సెక్షన్ 45లో టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టూల్స్ ఎక్సెట్రా వెన్ లైబుల్ టు ఏ కన్ఫిస్కేటెడ్. దీనికి లైబుల్ ఉంది. వాళ్ళు కన్ఫిస్కేటెడ్ అంటే మీకు కన్ఫిస్కేషన్ ఆర్ కన్ఫిస్కేటెడ్ అంటే అది జప్త్ అంటారు, సీజ్ చేసేస్తారు కదా, అయితే తీసుకొని వెళ్తారు అన్నట్టు వాళ్ళు ఆఫీసర్స్, దానికి కన్ఫిస్కేషన్ అంటారు. ఓకే, 46లో డిస్పోజల్ ఆఫ్ ఏ కన్క్లూజన్ ఆఫ్ ది ట్రయల్ అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీని ఏం చేస్తారు, ఇవ్వాలి అని వస్తే ఇచ్చేస్తారు, లేకపోతే డిస్పోజ్ ఆఫ్ చేసేస్తారు ఆ ప్రాపర్టీ. 47లో ఏముంది? 47లో వెన్ ది అఫెండర్ ప్రొసీజర్ వెన్ ది అఫెండర్ ఈజ్ నాట్ నోయింగ్ ఆర్ కెనాట్ బి ఫౌండ్. అయితే ఏదైనా వెన్ అఫెండర్ దొరకలేదు, ఇంకా ఎవరు అఫెండర్ మనకు తెలియదు, ఆ సిచ్యువేషన్లో ప్రాపర్టీ అయితే అది ల్యాండ్ వుడ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు చెప్పిన ఆ పెట్టి అయ్యో నేను దొరికిపోతాను ఏమో అన్నట్టు అది పారేసి ఆయన పారిపోయిండు అన్నట్టు. ఓకే,
ఆ సిచ్యువేషన్ అన్నట్టు ఇక్కడ. ఆ సిచ్యువేషన్‌లో ఏమైతదంటే దానికి గూడా కన్ఫిస్కేటెడ్ చేస్తారు. అయితే సీజ్ చేస్తారు. దానిది పొజిషన్ తీసుకొని అండర్ పెట్టుకుంటారు వాళ్ళే. ఓకే. డివిజనల్ ఫారెస్ట్ అథారిటీ దగ్గర పెట్టేస్తారు 47లో. 48 వచ్చేసరికి మరి ప్రొసీజర్ ఇన్ ది రిగార్డింగ్ టు ది పెరిషబుల్ ప్రాపర్టీ సీజ్డ్. ఒకవేళ ఒకవేళ పెరిషబుల్ ప్రాపర్టీ ఉందనుకో పెరిషేబుల్ ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ కండిషన్‌లో ఏం చేస్తారంటే మెజిస్ట్రేట్ డైరెక్ట్ చేస్తారు. ఆ పెరిషేబుల్ ప్రాపర్టీ ఏముందో దానికి సేల్ చేసేయండి అన్నట్టు. ఓకే. సీజ్ చేసి దానికి సేల్ చేసేయండి అన్నట్టు చెప్తారు మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ ఎవరు ఉంటారు ఇందులో? ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉంటారనేసరికి నేను ఫస్టే చెప్పాను. ఓకే. ఇప్పుడు పెరిషబుల్ నేచర్ ప్రాపర్టీ అంటే తెలుసు కదా మనకు. ఇన్‌స్టెంట్‌గా ఖరాబ్ అయ్యే ప్రాపర్టీ ఏమేమి ఉంటాయో దానికి పెరిషబుల్ నేచర్ అంటారు. ఇన్‌స్టెంట్ ఖరాబ్ అయ్యే ప్రాపర్టీ. ఓకే. 49లో అపీల్ ఉంది. 49 అపీల్ ఈ ప్రొసీజర్ ఎలా నడుస్తది అంటే మన అన్ని అపీల్ ప్రొసీజర్ సెక్షన్ 45, 46, 47ది యాస్ పర్ ది సిఆర్‌పిసి లెక్క మనకు ప్రొసీజర్ నడుస్తది అన్నట్టు. ఓకే. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లెక్క అయితది. సెక్షన్ 50లో ఏముంది అంటే ప్రాపర్టీ వెన్ టు బి వేస్ట్ ఇన్ గవర్నమెంట్. ప్రాపర్టీ వెన్ టు వేస్ట్ ఇన్ గవర్నమెంట్‌కి ఆ ప్రాపర్టీని గవర్నమెంట్‌కి ఇచ్చేస్తామన్నట్టు. అది అపీల్‌లో ఉన్న ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఉంది కదా వేస్ట్ అయింటే ఆ ప్రాపర్టీ ఎవరిదో ఉంది అది ఎన్కంప్రెన్స్ అయ్యి కేసు తర్వాత వాళ్ళకే పోతాయి అన్నట్టు. ఓకే. సెక్షన్ 51లో సేవింగ్ ఆఫ్ పవర్స్ టు రిలీజ్ ది ప్రాపర్టీ సీజ్డ్. ఏది రిలీజ్ అయింది? ఏది ప్రాపర్టీని సీజ్ చేసిండ్రు. ప్రాపర్టీ అంటే ఇందులో ఫారెస్ట్‌లో దొరికిన అవి చెప్పాను కదా ఫస్ట్ వుడ్, టింబర్ ఇవి. ఆ ప్రాపర్టీని ఎవరు సీజ్ చేసిండ్రు వాళ్ళ దగ్గర ఇప్పుడు రిలీజ్ అయింది. ఓకే. కేస్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది కదా, అదే ప్రాపర్టీ సీజ్ అయిన ప్రాపర్టీ రిలీజ్ అవుతుంది ఇక్కడ 51లో. ఓకే. షెల్ నాట్ బి ఒకవేళ అది ఎలా ఉండాలి అంటే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మీరు డైరెక్ట్ చేస్తారు. ఎనీ టైమ్ టు ఇమీడియట్ రిలీజ్. ఆ ప్రాపర్టీని ఇమీడియట్ రిలీజ్ చేయండి ఆఫ్ ది ప్రాపర్టీ సీజ్. ఏ ప్రాపర్టీ సీజ్ అయిందో ఆ ప్రాపర్టీని రిలీజ్ చేయండి అన్నట్టు 494 ప్రకారం సిఆర్పిసి. ఓకే. ఆ మెజిస్ట్రేట్ ఏం చేయాలి అంటే కన్సర్న్లో రైటింగ్లో రాసి ఇవ్వాలి ఈ ప్రాపర్టీని రిలీజ్ చేయండి అని ఇమీడియట్గా మెజిస్ట్రేట్. ఆ సిచ్యువేషన్లోనే ఆ ప్రాపర్టీ రిలీజ్ అవుతుంది. ఓకే. కౌంటర్ ఫీట్స్ అపాన్ ఎనీ టింబర్ ఆర్ స్టాండింగ్ ట్రీస్. ఏదన్నా 52లో చూడండి. పెనాల్టీ ఫర్ కౌంటర్ ఫీటింగ్ మార్క్స్ ఆర్ ట్రీస్ అండ్ టింబర్స్ అండ్ ఆల్టర్నేటింగ్ బౌండరీస్ మార్క్స్. ఏదన్నా కౌంటర్ ఫీటింగ్ అంటే ఒకవేళ ఇప్పుడు టింబర్ ఉంది, ఆ టింబర్ మీద ఏముందంటే గవర్నమెంట్ మార్క్ పెడతారు. అయితే ఈ ప్రాపర్టీ సోల్డ్ అయింది, ఈ ఈ వుడ్ మనకు ఒక పర్టికులర్ వుడ్ ఉంటుంది కదా, దానికి గవర్నమెంట్ మార్క్స్ ఉంటాయి. ఓకే. పెయింట్ లెక్క అలా ఉంటాయి. అవి దానికే కౌంటర్ ఫీట్ చేసి ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే 2 ఇయర్స్గా ఇంప్రెస్మెంట్ ఇస్తారు, 1000 రూపీస్ ఇస్తారు. ఇవి చదువుకోండి ఒకసారి అర్థమవుతుంది. ఓకే. పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ అంటే 53 సెక్షన్ 53లో వితౌట్ వారెంట్గా అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎవరు అఫెన్స్ చేస్తున్నారు. ఓకే. వితౌట్ వారెంట్స్గా అరెస్ట్ చేయొచ్చు. ఓకే. ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరు నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఏ ఫారెస్ట్ గార్డ్ ఆర్ పోలీస్ ఆఫీసర్ కన్నా కింద లేని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు 43లో. 44లో ఫారెస్ట్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎ ఫారెస్ట్ గార్డ్. ఇది అయిపోయింది కదా 44, 45. సేమ్ 43లో పవర్ టు రిలీజ్ ఆన్ బౌండ్ మీద రిలీజ్ చేసేస్తారు. ఇక్కడ ఎవరు అరెస్ట్ అయినారు
ప్రాపర్టీని పర్సన్‌ని ఎవరు రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా! వాళ్ళ బాండ్ ఫిల్ చేసి రిలీజ్ చేసేస్తారు. పనిష్మెంట్ ఆఫ్ ఎ రాంగ్‌ఫుల్ సీజ్. ఏదన్నా ఆఫీసర్ రాంగ్‌ఫుల్‌గా సీజ్ చేసిండ్రనుకోండి, ఆయనకి కూడా పనిష్మెంట్ ఉంది ఇక్కడ. 6 మంత్స్ ఇంప్రిజ్‌మెంట్, ₹500. ఇప్పుడు 66లో చూడండి, పవర్ టు ప్రివెంట్ ది కమిషన్ ఆఫ్ ది ఆఫెన్స్. పవర్ టు ప్రివెంట్ ది కమిషన్ ఆఫ్ ఆఫెన్స్ అనేసరికి ఉంది. 56లో ఎవరి దగ్గర అంటే ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు చేయొచ్చు. ఇది ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవచ్చు. 57లో వచ్చేసరికి పవర్ టు ట్రై ది ఆఫెన్స్ సమ్మర్లీ. అయితే ఈ పవర్స్ ఎలా ట్రై అవుతాయి అంటే ఈ కేసెస్ సమ్మర్లీగా ట్రైల్ అవుతాయి 57లో. 58లో ఏముంది, ఆపరేషన్ ఆఫ్ ది అదర్ లాస్ నాట్ బాడ్. అయితే ఈ లాస్లో కన్వెక్ట్ అవుతాం, లేకపోతే వేరేలో అవ్వము, ఇక్కడనే పనిష్మెంట్ దొరుకుతుంది అన్నట్టు అలా ఏముండదు. మీకు వేరే యాక్ట్ కూడా, మీకు వేరే యాక్ట్స్లో కూడా కావాలంటే మీరు అక్కడ కూడా చూడొచ్చు అన్నట్టు. వేరే యాక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. 57లో జ్యూరిస్డిక్షన్ పవర్ టు ట్రై ఆఫెన్సెస్ సమ్మర్లీ అన్నాం కదా, ఇది జ్యూరిస్డిక్షన్ మాట్లాడుతుంది. ₹500 విత్ ఫైన్ అనేసరికి ఉంది. ఒకసారి చూసుకోండి. సమ్మరీ ట్రయల్ ఉంటుంది ఇక్కడ సిఆర్పిసి ప్రకారం. అండ్ ఏదైనా ఆఫెన్స్ ఇందులో పనిష్మెంట్ ఉంటుంది కదా, నాట్ ఎక్సీడింగ్ ది 6 months నుంచి ₹500 ఇక్కడ. ఓకే. చలో 58 అయిపోయింది. ఆపరేషన్ ఆఫ్ లా ఇవి చెప్పాను. 58A పవర్ ఆర్డర్ ఆఫ్ ఎ కన్ఫిస్కేషన్ నాట్ బార్ ఏ ఇంపోజిషన్ ఆఫ్ అదర్ పెనాల్టీ. ఒకవేళ కన్ఫిస్కేషన్ చేస్తే మీకు వేరే పెనాల్టీ ఇవ్వమన్నట్టు ఉండదు, పెనాల్టీ కూడా పే చేసేయాల్సిన ఉంటుంది మీకు. 59లో ఏముంది, పవర్ టు కంపౌండ్ ది ఆఫెన్సెస్. ఇక్కడ పవర్ ఉంది మీ దగ్గర ఆఫెన్స్ని కంపౌండ్ చేయడానికి. కంపౌండ్ అంటే సెటిల్మెంట్ చేసుకోవడానికి. ఓకే. Presumption that the timber or the forest produce belong to the central or a state government. అయితే టింబర్ ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ది, లేకపోతే ఏదన్నా ప్రొడక్ట్ ఉంది ఫారెస్ట్ది, అది మేము ఏం ప్రొజ్యూమ్ చేసుకోవాలి అంటే ఇది గవర్నమెంట్ది అనేసరికి ప్రొజ్యూమ్ చేయాలి అన్నట్టు. నార్మల్గా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నట్టు. ఓకే. క్యాటల్ ట్రెస్పాస్, చాప్టర్ 8లో ఉంది క్యాటల్ ట్రెస్పాస్. చలో ఎక్కడ ఉన్నాం మేము, ఒక నిమిషం. క్యాటిల్ ట్రెస్పాస్ అంటే ఎవరన్నా క్యాటిల్స్ని ఎక్కడన్నా ఆ ల్యాండ్ ప్రొహిబిట్ ఉంది వెళ్ళొద్దు, ఆ ల్యాండ్లోనే మీరు క్యాటిల్స్ని పంపించిండ్రు, దానికి అంటారు. ఓకే. ట్రెస్పాస్ అయితే ఆ ఎంట్రీ ఇల్లీగల్గా మీరు ఎంట్రీ చేసిన యానిమల్స్ లేకపోతే క్యాటిల్స్ అన్నాం కదా దానికి. ఇవి ఎందులో గవర్న్ అవుతుంది యాక్ట్ అంటే క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ 1871లో అప్లై అవుతుంది అన్నట్టు. ఇది ఎవరన్నా చేస్తే అలా. ఓకే. ఇక్కడ నుంచి క్వశ్చన్ రాదు 61 నుంచి. ఏదన్నా పనిష్మెంట్స్ ఏమేమి చెప్పానో అది ఒకసారి చూసుకోండి. చాప్టర్ 9 చూడండి, పవర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్స్. పవర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఏమేం పవర్స్ ఉన్నాయి అవి ఇంపార్టెంట్. ఓకే. 62 నుంచి పవర్స్ ఏమేమి ఉన్నాయి అవి చూడండి. ఏమేం పవర్స్ ఉన్నాయి. ఓకే. ఏమేం పవర్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఎంటర్ అవ్వచ్చు ఆఫీసర్స్ దగ్గర. గవర్నమెంట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమేమి చేయొచ్చు అంటే ఏదన్నా ల్యాండ్కి సర్వే చేయడానికి వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. ఓకే. దానికి ఏమైంది ఎంక్వైరీ చేయొచ్చు, ఎంటర్ అవుతారు, ఎంక్వైరీ చేస్తారు. ఏదన్నా దేనికి ఏదన్నా ఎక్సెప్ట్ చేస్తారు కంపన్సేషన్, లేకపోతే ఏదన్నా ఫారెస్ట్ ఆఫెన్సెస్ ఏమున్నాయి అవి చూస్తారు. ఓకే. ఇవి అయింది. తర్వాత ఇవి ఎవరు ఉండాలి అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉండాలి, దాని తక్కువ ఎవరు ఉండద్దు. ఓకే. వాళ్ళు ఎలా పవర్ని తీసుకుంటారు అంటే సివిల్ కోర్ట్ లెక్క వాళ్ళు కంపెల్ చేస్తారు అన్నట్టు విట్నెసెస్ని. ఓకే. సర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఎక్సెప్ట్ చేస్తారు కంపన్సేషన్, సర్చ్ కూడా చేస్తారు. ఇంకా ఏంటంటే ఫస్ట్ నుంచి వినండి, ఎంటర్ అవుతారు అపాన్ ఎనీ ల్యాండ్ సర్వే చేయడానికి. ఓకే. ఎంక్వైరీ చేస్తారు, ఇంకా ఎక్సెప్ట్ చేస్తారు కంపన్సేషన్. ఇంకా అది ఎలా నడుస్తుంది అంటే సిపిసి ప్రకారం నడుస్తుంది. ఓకే. ఇక్కడ వేరే ప్రొసీజర్ ఉంటుంది కదా, అడ్మిషన్ లేకపోతే
ఏదన్నా అడ్మిసిబుల్ అవ్వడానికి, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అవ్వడానికి అవి ఎలా నడుస్తుంది, ఆ మేనర్ ఎలా ఉంటుందంటే సిఆర్పిసి మేనర్ ఉంటుంది. ఓకే. ఆఫీసర్స్ దగ్గర ఎలా పవర్ ఉంటుందంటే సిపిసిలో ఆఫీసర్స్ ఉంటాయి కదా, అలా పవర్ ఉంటాయి. బట్ అది ప్రొసీజర్ మేనర్ ఎలా ఉంటుందంటే సిఆర్పిసి మేనర్ లెక్క ఉంటుంది. ఓకే. 67లో ఏముంది, ఫారెస్ట్ ఆఫీసర్ డీమ్ టు బి ఏ పబ్లిక్ సర్వెంట్ అంటాం. 63లో ఏముంది అంటే ఎవరెవరు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు యాజ్ పర్ 21 సెక్షన్ 21 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, 21 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఏముంది, పబ్లిక్ సర్వెంట్ అని చెప్పినాం. అదే సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది అన్నట్టు, వాళ్ళు కూడా అందులోనే ఫాలో అవుతారు అని చెప్తున్నాం. ఫారెస్ట్ ఆఫీసర్ని పబ్లిక్ ఆఫీసర్ అంటామని చెప్తున్నాం. 64లో ఏముంది మళ్ళీ అంటే 64లో వచ్చేసరికి ఏముంది అంటే మనకు పవర్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఇన్స్పెక్షన్. ఓకే. పవర్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఇన్స్పెక్షన్ నేను ఆల్రెడీగా చెప్పేశాను. ఎంట్రీ చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, కంపెన్సేషన్ చేయొచ్చు అంటే ఇవి అన్నీ వస్తాయి ఇందులో. ఓకే. అండ్ ఏదన్నా ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఏదన్నా గుడ్ ఫెయిత్లో ఏదన్నా యాక్ట్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళ మీద ఏదన్నా క్రిమినల్ ఛార్జెస్ మీరు పెట్టద్దు అన్నట్టు. సూట్ అన్నా లేకపోతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయొద్దు మీరు. ఓకే. ఎగెనెస్ట్ ది పబ్లిక్ సర్వెంట్ అంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఆల్రెడీ చెప్పాం. ఇండెమ్నిటీ ఫర్ ది యాక్ట్ ఏదైనా గుడ్ ఫెయిత్లో గుడ్ కోసం చెప్పారు, మీ మంచి కోసం చేసిండ్రు వీళ్ళు. ఓకే. వాళ్ళ మీద ఏమి సివిల్ సూట్ లేకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీరు చేయొద్దు అన్నట్టు. ఓకే. రివిజన్ ఉంది, సెక్షన్ 66లో రివిజన్ ఉంది. రివిజన్ ఎలా ఉంటుందంటే రివిజన్ 90 డేస్లో రివిజన్ ఎలా అవుతుందంటే సూమోటో లేకపోతే అప్లికేషన్ ఇస్తారు. ఓకే. సూమోటో అంటే కోర్ట్ ఇట్ సెల్ఫే తీసుకుంటుంది దాన్ని, లేకపోతే అప్లికేషన్ అంటే అగ్రీవ్డ్ పార్టీ ఏం చేయాలి, రివిజన్ కోసం వెళ్ళొచ్చు. ఓకే. ఎన్ని డేస్లో వెళ్తామంటే 90 డేస్లో రివిజన్ పీరియడ్. ఇవి ఇక్కడ ప్రొవిజోలో ఉంది, ఇది ఇంపార్టెంట్. ఓకే. విత్ ఎన్ని డేస్లో అపీల్ ప్రిఫర్డ్ అవుతుంది అంటే 90 డేస్. అవి గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఓకే. పవర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ టు ఎగ్జామ్ట్ ఎనీ ఏరియా ఫ్రమ్ ది ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్. ఏ ఏరియాని ఎగ్జామ్ చేస్తున్నాం, ఇది ఆల్రెడీ కవర్ అయిపోయింది మనకు. 60 పవర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ టు మేక్ రూల్స్. గవర్నమెంట్ రూల్స్ తయారు చేస్తుంది రిలేటెడ్ టు దీస్ యాక్ట్. ఓకే. ఇప్పుడు వరకు అయితే అడగరు, ఒకసారి చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఓకే. 69 గవర్నమెంట్ మే డెలిగేట్ పవర్స్ అని ఉంది 69లో. ఓకే. 70 రికవరీ ఆఫ్ మనీ డ్యూ టు గవర్నమెంట్. ఏదన్నా రికవరీ చేయాలి అని అనుకుంటే కూడా ఇందులో చేయొచ్చు 70లో. 71 మనకు ల్యాండ్ రిక్వైర్స్ ది అండర్ దీస్ యాక్ట్ టు బి డీమ్డ్ టు బి నీడెడ్ ఆఫ్ ఎ పబ్లిక్ పర్సన్ అండర్ ది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. ఆల్రెడీ చెప్పేశాను, ఇది ప్రొసీజర్ లెక్క నేను చెప్పాను కదా. ఏదన్నా ల్యాండ్ మనకు పబ్లిక్కి కావాలంటే అది ఆ ల్యాండ్కి మేము ఎలా ఇవ్వాలి అంటే ఆ ల్యాండ్కి మీనింగ్ ఎలా ఉంటుంది అంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అన్నట్టు ఉంటుంది 1978లో అని చెప్పాను. ఇది కూడా సెక్షన్ మనకు కవర్ అయిపోయింది. ఇంకా సెక్షన్ 72 అయితే రిపీల్ అయింది. రిపీల్ అయితే మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ఆర్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ని ఏంటి 1355Fని రిపీల్ చేశారు. రిపీల్ చేసి ఈ యాక్ట్ వచ్చింది అన్నట్టు. 1355F యాక్ట్ని రిపీల్ చేసి మనకు తెలంగాణ ఆర్ ఫారెస్ట్, ఓకే, తెలంగాణ ఆర్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది. ఓకే. యాక్ట్ నెంబర్ 1967. ఇప్పుడు వరకు అయితే ఇవి అన్ని సెక్షన్ 1 టు సెక్షన్ 72 వరకు చూసాము. ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు వెళ్ళేసరికి ఏం చేద్దామంటే, ఇప్పుడు వరకు మీరు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా వేరే వాళ్ళకు షేర్ కూడా చేయలేదు అంటే చేసేయండి. ఇలాంటి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ మీద వస్తుంటాయి. ఇంకా రిలేటెడ్ వేరే సబ్జెక్ట్ది మీకు వీడియోస్ కావాలి అంటే ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన తెలంగాణ అన్నీ బేర్ యాక్ట్స్ కంప్లీట్ ఉన్నాయి. అది ఏం లేదు ఇంత కొంచెం ఉంది, వేరేది కొంచెం ఉంది
అన్నట్టు లేదు. డీటెయిల్‌గా ఉంది. ప్రతి ఒక్క సెక్షన్ ఉంది. ఇంకా వేరేది ఏందంటే ప్రతి బేర్ యాక్ట్ రీడింగ్ గూడా ఉంది అందులో. ఓకే. ఇది ఏందంటే చాలా లెంథీ అయిపోయింది. ఆహ్, బేర్ యాక్ట్ 72 సెక్షన్స్ అయిపోయింది అన్నట్టు. ఇంకా ఈచ్ సెక్షన్‌ని ఓవర్‌వ్యూగా చెప్పాం. కానీ వేరే ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అవి అన్నీ చదివాం. ఒకసారి మీకు వేరే ఆహ్, వేరే యాక్ట్స్ కూడా కావాలి, ఇలానే వీడియోస్ కావాలి అంటే మీరు ప్లే లిస్ట్‌లో ఒకసారి చూసుకోండి. ఇంకా లేనిది ఏందంటే మనకు అప్డేట్ అయినట్టు వస్తూ ఉంటాయి మన ఛానల్ మీద. ఇంకా మీకు ఏది వేరే యాక్ట్ కావాలి, అయితే మీకు ఏది అర్థమైతలేదు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియో మీకు ఏమి కావాలి. ఓకే. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలి, లేకపోతే ఏం సబ్జెక్ట్ మీద కావాలి, మీకు ఏం అర్థమైతలేదు అది చెప్పండి. అది డిస్కస్ చేద్దాం. ఓకే. ఒకవేళ రాకపోతే కూడా చెప్పండి. ఏ పర్టిక్యులర్ దీనిది అర్థం ఏంది అన్నట్టు. ఒకవేళ పారాగ్రాఫ్ లేకపోతే ఆ డీటెయిల్ లైన్ ఏముంది అర్థం కాకపోతే కూడా మీరు అక్కడ కామెంట్ బాక్స్‌లో మీరు రాయొచ్చు. ఓకే. రాసి చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తా. ఓకే. ఇలానే ఇన్ఫర్మేటివ్ కోసం చూస్తూ ఉండండి. ఇంకా మాది వీడియో ఖతం కాలేదు. ఇంకా ఎంసీక్యూస్ ఉన్నాయి. ఓకే. వెళ్ళకండి. ఎంసీక్యూస్ చేసి వెళ్ళండి. ఓకే. చూడండి. ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్. ఇది వైల్డ్ లైఫ్ ఇప్పుడు చదివింది మేము ఫారెస్ట్ యాక్ట్ మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వస్తుంది మేడం అన్నట్టు మీకు క్వశ్చన్ రావచ్చు. కానీ ఈ 2 యాక్ట్ దీనికి అటాచ్ చేసి చదవాలి. ఎందుకంటే ఇవి ఇంటర్లింక్ ఉంటాయి. కాబట్టి మేము ఇప్పుడు ఎంసీక్యూస్ కూడా తయారు చేసినాం. దీనికి ఇంటర్లింక్ కనెక్టెడ్ ఉన్నాయి అన్నట్టు తయారు చేసినాం. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ రేపు లేకపోతే నెక్స్ట్ వీడియో మనది వైల్డ్ లైఫ్ గురించి ఉంటుంది. ఓకే. తెలంగాణ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ అవి ఉన్నాయి కదా, అది రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోనే కంటిన్యూ చేస్తే ఇంకా లెంతీ అవుతారు, మన వాళ్ళు చూడరు. ఓకే. 2x మీద చూస్తున్నారట మన వాళ్ళు ఫస్టే. తర్వాత అందుకోసం చెప్తున్నా, చూడండి మీరు ఖచ్చితంగా. చలో. ఫస్ట్ ఎంసీక్యూ రిలేటెడ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్. ఏ ఇయర్‌లో మనకు వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చింది. నేను ఈ క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయను అమ్మ. ఎందుకంటే మనకు పేపర్ ఇంగ్లీష్‌లోనే వస్తది కాబట్టి ఇది బేసిక్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. మీకు అర్థం కావాలి ఖచ్చితంగా. ఓకే. 1972లో వచ్చింది మనకు యాక్ట్. సెకండ్ క్వశ్చన్, ఇది ఎక్కడ అప్లికేబుల్ అవుతుందంటే ఇది వైల్డ్ లైఫ్ యానిమల్ ప్రొటెక్షన్ హోల్ ఆఫ్ ఇండియా మీద అప్లికేబుల్ అవుతుంది. సెకండ్ చూడండి, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వైల్డ్ లైఫ్. ఆబ్జెక్ట్ ఏముంది వైల్డ్ లైఫ్ది, ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎవరికి అంటే వైల్డ్ లైఫ్ వాళ్ళకి ప్రొటెక్షన్. వైల్డ్ లైఫ్ అంటే యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. ఓకే. యానిమల్స్ గివ్ ది అబ్సల్యూట్ ప్రొటెక్షన్ ఆర్ లిస్టెడ్ అండర్ ది. అబ్సల్యూట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఏ లిస్టులో ఏ షెడ్యూల్లో రాసి ఉంది అంటే షెడ్యూల్ 1లో రాసి ఉంది. అందులో షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వీడియోలో అదే చేద్దాం. ఓకే. షెడ్యూల్ 2లో ఏ యానిమల్స్ వస్తాయి అంటే పార్షియలీ ప్రొటెక్టెడ్ యానిమల్స్ ఉంటాయి. అబ్సల్యూట్ ప్రొటెక్టెడ్ ఎందులో ఉంది షెడ్యూల్ 1లో. షెడ్యూల్ 2లో ఎందులో ఏమున్నాయి అంటే పార్షియలీ ప్రొటెక్టెడ్ యానిమల్స్ ఉన్నాయి. అయితే కంప్లీట్లీ ప్రొటెక్షన్ దొరకాయి మనకు. వర్మ్ ఇన్ యానిమల్స్ ఆర్ లిస్టెడ్ ఎందులో ఉన్నాయి అంటే షెడ్యూల్ 5లో ఉంది. ఓకే. ఒక 20 ఎంసీక్యూస్ చేద్దాం. తర్వాత వేరే ఇంకా 100 ఉన్నాయి. 100 ప్లస్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ గురించి వేరే యాక్ట్లో చూద్దాం. ఓకే. ప్లాంట్స్ ఆర్ లిస్టెడ్ ప్లాంట్స్ ఎందులో ఉన్నాయి అంటే ఏ షెడ్యూల్లో ఉంది అంటే 6లో ఉంది. హంటింగ్ ఆఫ్ ఏ షెడ్యూల్ 1 యానిమల్స్ని ఏమవుతుందంటే ప్రొహిబిట్ ఉంది. ఏదైనా హంటింగ్ చేయాలి అంటే. ఓకే. ప్రొహిబిట్ చేస్తారు. వైల్డ్ లైఫ్ సెంచరీ ఈజ్ డిక్లేర్డ్. ఎవరు డిక్లేర్ చేస్తారు ఏదన్నా వైల్డ్ లైఫ్కి సెంచరీ అనేసరికి అని చెప్తున్నాం. ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది ఏదన్నా వైల్డ్ లైఫ్ సెంచరీకి. నేషనల్ పార్క్ ఎందులో ఉంది డిక్లేర్ చేసి అంటే మన సెక్షన్ 35లో డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ పార్క్ అని ఉంది. సెక్షన్ 35. ఓకే. సెటిల్మెంట్ ఆఫ్ రైట్స్ ఇన్ సెంచరీస్ ఈజ్ డన్ బై. ఎవరు సెటిల్మెంట్ ఆఫ్ రైట్స్ సెటిల్మెంట్ చేస్తారు అంటే కలెక్టర్ చేస్తారు ఇందులో సెంచరీస్ని. అల్టరేషన్ ఆఫ్ ఎ నేషనల్ పార్క్ బౌండరీస్ రిక్వైర్స్ అప్రూవల్ ఆఫ్. ఇప్పుడు అల్టరేషన్ ఆఫ్ ఎ బౌండరీస్ అవి చేయాలి అంటే ఎవరు చేస్తారు అంటే పార్లమెంట్. ఇంకా ఏంటంటే మనకు స్టేట్ బౌండరీస్కి ఏదన్నా అల్టరేషన్ చేయాలి
లేకపోతే ఏదన్నా చేయాలి అంటే ఎవరు చేస్తారు? అవి కూడా పార్లమెంట్ ప్రెసిడెంటే వాళ్ళే చేస్తారు కదా! ఇవి కూడా అంతే అన్నట్టు. అల్టరేషన్ ఆఫ్ ఎ నేషనల్ బౌండరీస్, పార్క్ బౌండరీస్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్. సారీ, పార్లమెంట్. పార్లమెంటే వస్తది ఆప్షన్‌లో, ప్రెసిడెంట్ రాదు. చీఫ్ వైల్డ్ వార్డెన్ ఈజ్ అపాయింటెడ్. చీఫ్ వైల్డ్ వార్డెన్‌ని ఎవరు అపాయింట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తది. ఓకే. కంట్రోల్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ వెస్టెడ్ విత్ ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే వైల్డ్ లైఫ్ ట్రేడ్‌ని అంటే మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. వైల్డ్ లైఫ్ అడ్వైజరీ బోర్డ్ ఎవరు తయారు చేస్తారు అంటే మన స్టేట్ గవర్నమెంట్. ఓకే. మినిమం పనిష్మెంట్ షెడ్యూల్ 1 యానిమల్స్‌కి చంపితే వాళ్ళకు పనిష్మెంట్ ఎంత అంటే 3 ఇయర్స్. మాక్సిమం పనిష్మెంట్ వైల్డ్ యానిమల్స్‌కి ఎన్ని ఉన్నాయి అంటే 7 ఇయర్స్ వరకు ఇంప్రెస్మెంట్ ఇవ్వచ్చు. ఓకే. పవర్ టు సీజ్ ఎవరు వైల్డ్ లైఫ్ ఆర్టికల్స్‌ని సీజ్ చేస్తారు అంటే ఫారెస్ట్ ఆఫీసర్. కాగ్నిజన్స్ ఆఫ్ ది అఫెన్స్ ఈజ్ టేకెన్ ఆన్ ఏ కంప్లైంట్ బై ఎవరు కంప్లైంట్ తీసుకుంటారు అంటే ఆథరైజ్డ్ ఆఫీసర్. ట్రేడ్ ఇన్ యానిమల్ ఆర్టికల్స్ ఈజ్ రెగ్యులేటెడ్ అండర్ ఏ చాప్టర్లో ఉంది ట్రేడ్ ఇన్ యానిమల్స్ ఆర్టికల్స్ అని చాప్టర్ 5A ఉంది. ఇప్పుడైతే మనకు 20 MCQs అయినాయి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ నుంచి. ఇంకా ఏంటంటే ఇంకా వేరే MCQs వేరే లెక్చర్లో చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏదన్నా డౌట్ అర్థం కాకపోతే మీరు చెప్పచ్చు. Okay, bye bye, take care. All the best for your exam.